కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానిక సంఘ కాపరి, అర్థం వచ్చిన దేవదాసులు, భాస్కర్రావు పాస్టర్ గారు, రాయగడ నుంచి దేవుని బిడ్డలు, ఊర్లో పెద్దలు, చిన్నలు, ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుడు వాక్యం అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన బైబిల్ మనము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9, 10, 11 వాక్యము మనము నేర్చుకున్నాము. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగములకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై యుందురు. దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసమును కైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. దేవునికి స్తోత్రం. మనము దీని ముందుకు నేర్చుకున్నారంటే అది 8వ వచనము అక్కడే మనం నేర్చుకున్నారంటే బాబిలోను పడిపోయిన ఆ విషయం చెప్పారు, కూలిపోయిన విషయం చెప్పారు. ఇప్పుడు 3వ దూత చెప్పిన మాట ఇక్కడ మీరు ఆలోచించాలి. ఏంటండి? ఆ మృగములకి ముద్ర వేయలేని వాడి వేసిన వాడికి జరగబడిన శిక్ష గురించి ముద్ర వేసిన వాడికి ఏముంది? ముద్ర వేయలేని వాడికి విడుదల కలిగినట్టుగా దేవుడు వాక్యములు రాయబడింది. క్రూర మృగం అని చెప్పినది ఎవరంటే మీకు తెలుసా? అంత్యక్రీస్తు అండి. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 19వ అధ్యాయం వరకు 7 సంవత్సరము భూమిని జరగబడిన శ్రమ, దాని గురించి 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు. అప్పుడు ఏ శ్రమలు ఈ క్రూర మృగము అప్పుడు ఏం చేస్తున్నా అందరికి ముద్ర వేస్తుంది. ఆ ముద్ర గురించి మనము 13వ అధ్యాయం నేర్చుకున్నారు కాబట్టి అక్కడికి నేను వెళ్ళలేదు. అప్పుడు ఆ ముద్ర వేసిన వాడికి ఏమైంది? శిక్ష ఉండేటట్టుగా రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. ఆడ శిక్ష ఉంది. దేవుడు చెప్పిన మాట నీ సరిగా వినాలి. ఏంటి ఆడ శిక్ష ఏమంటే తెలుసా? 10వ వచనం చూడండి. 10వ వచనం. దేవుడు ఉగ్రత పాత్రము పోయబడిన దేవుడు కోపమైన మద్యమును. దేవుడు మద్యమైనది మీరు ఊహించిన మద్యం కాదండి. దేవుడు కోపములకి చెప్పిన ఒక మాట. ఇప్పుడు దేవుడు కోపం ఒక మద్యం వలన ఉంది. ఆ మద్యం తాగుతారా ఉంది? మత్తగా ఉండి అంటే ఏమవుతుంది? ఊగినట్టుగా ఆనాడు ముద్ర చేసిన మృగమును ముద్ర చేసిన ప్రతి బిడ్డలకి అటువంటి ఒక శోధన కలుగుతున్నారు, అటువంటి ఒక శిక్ష కలుగుతున్నారు. ఆడి జీవితంలో రేలు పగలు కూడా పగలు కూడా వారికి ఏమవుతున్నారు? నెమ్మది లేదంటే సమాధానం లేదు. అన్నీ ఉన్నారు కానీ సమాధానం ఎందుకు సమాధానం లేదు? నెమ్మది లేదంటే ముద్ర చేసిన కాబట్టి వారి జీవితంలో జరగబడిన ఆ దేవుడి శిక్ష అనుభవించినప్పుడు వారికి ఏం లేదు, నెమ్మది లేకుండా పరిస్థితి. ఈ కాలంలో కూడా చాలా మందికి ఏం లేదు. ఇప్పుడు కూడా నెమ్మది లేని పరిస్థితులు ఉందండి, సమాధానం లేని పరిస్థితి. అన్ని ఉన్నారు కానీ ముందుకు తిరిగి కుదరా స్తోత్రం. ఆ డోళ తిరిగి పైకి ముందు దాని కింద ఎక్కడెక్కడ పట్టండి. అయ్యగారికి వచ్చిన ఆ చైర్ కింద పట్టండి. స్తోత్రం కలిగిన దాక అప్పుడు ఇక్కడ పట్టదు, అక్కడ మైక్ ఉంది. స్తోత్రం. అప్పుడు ఇప్పుడు కూడా కొందరికి ఏం లేదు, సమాధానం లేని పరిస్థితి. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే ముద్ర చేసిన వాడికి ఏముంది? శిక్ష ఉంది. ఆ శిక్ష గురించి చెప్పిన ఒక మాట మీరు విన్నారు. ఏంటి ఆ శిక్ష?
మీరు 10 వచనం కూడా సరిగా చూడండి. ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. తర్వాత పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అన్ని గంధకముల చేత వాడు వాదింపబడును. ఎవరు మధ్యలో వాదింపబడుతుంది? పరిశుద్ధులు, దూతలు, 2 గొర్రె పిల్ల ఎదుట వారేం చేస్తున్నారు? ఈ శిక్ష అనుభవించండి. ఆ వారు ఎదుట అంటే వారు చూసుకున్నప్పుడు ఈ శిక్ష మొత్తం ఏమవుతున్నారు మీకే తెలియాలంటే లూకా సువార్త 16 చదవద్దు. 16వ సంగతి మీకు తెలుసు. అబ్రహాము రమ్మను కూర్చుని ఎవరున్నారంటే ధనవంతుడు. కింద ఎవరున్నారు? కింద ధనవంతుడే యాతనే అనుభవించున్నారు. కింద వేదనే అనుభవించినప్పుడు పైనుండి ఎవరు చూస్తున్నారు? చూస్తున్నారు అబ్రహాము. అప్పుడు అలాగంటే ఆడి ఎదుట వారికి కలిగిన ఆ శిక్ష వీరిద్దరు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. అదే అర్థమే ఇక్కడ రాయబడింది. అప్పుడు పరిశుద్ధ దేవదూతలు ఎదుట గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ఎదుట వారికి కలిగిన శిక్ష చూడగలుగుతున్నారు. స్తోత్రం. ఎవరికి? ఆ ముద్ర వేసిన వాడికి. ఎవరి ముద్ర? ఎవరి ముద్ర అంటే అంత్యక్రీస్తులు ముద్ర వేసినప్పుడు ఆ ముద్ర వేసిన ప్రతి బిడ్డలకి ఎంచుకున్న వాడికి ప్రతి బిడ్డలకి ఏమవుతుంది? శిక్ష. ఇది ఎవరు కనబడుతుంది? దేవదూతలు కనబడుతున్నారు. గొర్రె పిల్ల కనబడినట్టుగా అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఇంకొక మాట కూడా రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక 12వ వాక్యం మీరు చదివితే మీకు అది అర్థం. యేసుని గూర్చిన విశ్వాసమును కైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంటే విషయం ఇది అక్కడ వాక్యం ఉందండి. అంటే రక్షింపబడిన వారి గురించి చెప్తున్నారు. రక్షింపబడలేని వాడు ఏం చేస్తున్నాను? ముద్ర వేస్తున్నారు. రక్షింపబడిన వాడు 2 కార్యం చేయాలి. ఏంటి 2 కార్యం? ఒకటి విశ్వాసములు కైకొనుకున్న ఓర్పు ఇందులో కనబడదు. తర్వాత దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసమును కైకొనుచున్న 2 కార్యం. ఒకటి దేవుడి ఆజ్ఞలు ఏం చేయాలి? ఎవరు ఆ సమయంలో శ్రమ దినములు రక్షింపబడిన ముద్రింపబడలేని వాడే చేయాలి. దేవుడు ఆజ్ఞలు ఏం చేయాలి? 2 క్రీస్తుగా యేసుని గురించిన విశ్వాసం ఏం చేయాలి? కైకొనాలి. ఈ 2 కార్యం ఆవిడే చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఎవరు? రక్షింపబడిన దేవుడి రాయబడిందంటే దేవునికి స్తోత్రం. ఆ 7 సంవత్సరములు శ్రమ జరిగినప్పుడు చాలా మంది ఏమవుతున్నారు? రక్షింపబడుతుంది. ఆ రక్షింపబడడానికి ఉన్న కారణం ఏమనకంటే 2 సాక్షులు వస్తున్నారు. 11వ అధ్యాయం మనం ఇంత ముందుకు నేర్చుకున్నారు. మోసే, ఏలియా గారని బైబిల్ వాక్యానుసారంగా చెప్తున్నారు. ఇద్దరు వచ్చి 3.5 సంవత్సరం ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటించారు. ఈ సువార్త ప్రకటించినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు? ఏ గొర్రె పిల్ల ఆయన ఉన్న విశ్వాసం వల్ల వారు రక్షింపబడుతుంది. కొందరు ఏమవుతున్నారు? రక్షింపబడుతుంది. ఎందుకంటే అంత్యక్రీస్తు చేసిన అద్భుతములు అడయాళములు చూసి వారు ఏం చేసుకున్నారంటే ముద్ర వేసుకున్నారు. ఈయన వలన ఈయనకి దగ్గరికి వెళ్తే మనకు విడుదల కలుగుతున్నారు అనుకోని వారి వెనకలు కొందరు ఏం చేస్తున్నారు? వెంబడుతున్నారు. అంటే కొందరు ఏం చేస్తున్నారు? ఆ 2 సాక్షులు చెప్పిన ఆ దేవుడు వాక్యం నమ్మి దేవుని వెనకలు వెంబడిస్తున్నారు. దేవుని వెనకలు వెంబడించిన దేవుడు బిడ్డలు చేయవలసిన పని ఒకటి. దేవుడు ఆలోచన ఏం చేయాలి? వారికి మాత్రం కాదు, మనకు కూడా చెప్పిన మాట ఏంటి? దేవుడు వాక్యం ఏం చేయాలి? కైకొనాలి. స్తోత్రాలు. కైకొంటే దేవుడు ఆ ఆజ్ఞలు కైకుంటే అది మనకు విడుదల కలుగుతున్నారు. అది మనకి జీవితంలో ఆశీర్వాదం కలుగుతున్నారు. అంటే దేవుడు మాట, దేవుడు ఆజ్ఞలు కైకొనలేకపోతే ఏమవుతుంది? బయటికి వచ్చినప్పుడు దీపబడుతుంది. దేవుడు ఆజ్ఞ కైకొనలేని వాడు బయటికి వెళ్ళినప్పుడు సమీపబడుతుంది. లోపలికి వచ్చినప్పుడు సమీపడుతుంది. నీ ఏం చేసినా కానీ మొత్తం ఏమవుతుంది? ఎందుకంటే దేవుడు ఆజ్ఞలు నీ ఎవరు దేవుని ఆజ్ఞలు కైకొన్నారో ఆ దేవుడు బిడ్డల జీవితంలో ఆశీర్వాదం కలిగినట్టుగా దేవుడు వాక్యం రాయబడింది. దేవుడు ఏం
చెప్తున్నారో అదే మనం ఏం చేయాలి, అనుసరించాలి. అదే కైకొని నడవాడడానికి ప్రయత్నించాలి. దేవుడు ఆజ్ఞలు కైకొనడానికి మనం నడుచుకోండి. అడిగి నడిపించుకుంటే మనకేం కలుగుతున్నారు, ఆశీర్వాదం కలుగుతున్నారు అన్నమాట. రెండవది ఏం చేస్తుంటే క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసం మనం కాపాడాలి. అవును కదా, కైకొనొచ్చు. క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసం మనం చేయాలి, కాపాడుకోవాలి. కైకొన్నారంటే కాపాడాలి. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం నీ ఏం చేయాలి, కాపాడాలి. రెండు కార్యం నీ చేయాలి. ఒకటి ఆనాడు, ఈనాడు కూడా అలాగే మనం కూడా చేయండి. ఏది ఒకటి దేవుడు ఆజ్ఞలుగా ఏం చేయాలి, కైకొండ. రెండు విశ్వాసం మనం ఏం చేయాలి, కాపాడాలి. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం ఇది ముందుకు నేను చెప్పినాము. అది ఇక్కడ కాదు. దేవునికి స్తోత్రము. మనము దేవునికి స్తోత్రము. అర్థంలో నేను చెప్పారు పోయిన వారంలో స్తోత్రము. విశ్వాసం గురించి నేను చెప్పారు. విశ్వాసం ఏం చేయాలి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించాలి. విశ్వాసం కొరకు ఫైటింగ్ చేయాలి, పోరాడాలి అని నేను చెప్పాను. చెప్పకూడదు, ఇక్కడ కాపాడాలి. అది మాత్రం కాదు, పోరాడాలి. అదే పౌలు గారు తుదకు వచ్చినప్పుడు పౌలు గారు చెప్పిన మాట, నాకు విశ్వాసం ఏం చేశాను, కళ ఎంత మాట ఏంటి. అందుకే దేవుడి బిడ్డలో నీ కలిగిన విశ్వాసాన్ని కాపాడుకో, కైకొనండి. ఆ విశ్వాసం కొరకు నిలబడండి, ఆ విశ్వాసం కొరకు జీవించండి, ఆ విశ్వాసం కొరకు పోరాడండి, ఆ విశ్వాసం కొరకు చచ్చిపోవండి. చెప్పండి కండి. అందుకే ఆ విషయం మీ మీద చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏమంటే దేవునికి స్తోత్రము. ఇది అది 13వ 14వ అధ్యాయము. అంతటా మృతులందు మృతులు ధన్యులని ప్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పబడిన మాట మీరు వినాలి. వారు ధన్యుడు, ధన్యులని. స్తోత్రం. ఎవరు? ప్రభునందులో చనిపోయిన వాడు ఎవరు? ధన్యుడు. ధన్యుడు అంటే బ్లెస్డ్ మ్యాన్, ఆశీర్వదింపబడిన వాడు. అంటే ఈ ప్రకటన గ్రంథం ఫస్ట్ నేను చదివించి మీకు నేర్పించినప్పుడు ఆ దేవుడు బ్లెస్డ్ మ్యాన్, ఆ దీవింపబడినది అని 7 మాట బైబిల్ ఉంది. అది నేను చెప్పాను. ఈ ప్రకటన గ్రంథం మాత్రము ఆ పదము 7 సార్లు రాయబడింది. ఏంటంటే దీవింపబడినవాడు. ఏంటంటే ఒకటి మాత్రం చదవండి. అయినా ప్రకటన 1వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గ్రహించువాడును ధన్యుడు. అంటే 7 సార్లు ధన్యుడు అని పదము రాయబడింది. మొట్టమొదటి అదే ధన్యుడు. ఎవరండి ధన్యుడు? చదువువాడు. అప్పుడు చదువువాడు. ఈ బైబిల్ చదివిన దేవుడి బిడ్డలో ధన్యుడు. 2 అంటే అప్పుడు చదివి వాక్యం వినినవాడు ధన్యుడు. 3 దాన్ని గైకొన్న వాడు కూడా ఏమంటే ఒకటి చదివినవాడు, వినినవాడు, గైకొన్నవాడు, మొత్తం ఏమండి ఎటువంటి ధన్యత దేవుడు మనకి. ఇక్కడే మనం చెప్పినప్పుడు ఏమనగా క్రీస్తులందును చనిపోయిన వాడు ఏమంటే ధన్యుడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు లేకుండా మారు మనసు లేకుండా బాప్తిసం పొందకుండా చచ్చిపోయిన వాడు ఎవరండి? శాపగ్రస్తుడు. అదే అర్థం. మీ ధన్యుడు అంటే దానికి ఎదురుగా చెప్పండి. స్తోత్రం గారు మీరు అలాంటి వాడికి మీరు సమాధి చేస్తున్నారా లేదా అని అడుగుతున్నారు. అవునండి, అది మనకు ఒక మర్యాద. ఎవరికి? చనిపోయిన శవానికి మనం ఒక మర్యాదగా జారీ చేయాలి, సమాధి చేయాలి. స్తోత్రం. దాన్ని బట్టి మనము దేవదాసులు అందరూ వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడి సమాధి ఆడి పరలోకం వెళ్ళనదు, ఆడి పరలోక రాజ్యంలోకి వెళ్ళను అని దేవదాసులకు తెలుసు, ఊర్లో ఉన్నవాడికి అందరికీ తెలుసు. స్తోత్రం. కానీ మనం ఏం చేస్తున్నాము? మానవత్వం కోసం మనం అది చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. క్రీస్తులు ఉన్నవాడు ఎవరండి? ధన్యుడు. అప్పుడు క్రీస్తులు ఉన్నవాడు ధన్యుడు, క్రీస్తు లేనివాడు సున్నా.
ఏసై నీ లేకపోతే ఎవరండి? అన్ని నీకు ఉన్నాం, కానీ ఏసై లేకపోతే అనుకో అది ఇప్పుడు నీకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పినది నీకు అర్థం అవ్వదు, ఇప్పుడు నేను చెప్పినది నీకు ఏమవుదు అర్థం అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నీకున్న వయసు, నీకున్న పద్ధతి బట్టి నేను చెప్పిన నీకు అర్థం ఆగవాలంటే ఆ ధన్యవంతునికి కరెక్ట్గా అర్థం వచ్చింది. అప్పుడు కేకలు వేసి అప్పుడు ప్రార్థన చేసే నో ప్రాబ్లం. ఏంటి ఎవరు వినరు, దానికి జవాబు దొరకదు, విడుదల కలగదు. ఇప్పుడు నీకు సమయం ఉంది. సమయం వరకు ఏం చేయాలి? సద్వినియోగం చేసేవాళ్ళు నీకు మంచిది. దేవుడికి చెప్పినప్పుడు చదివిన వాక్యం ఒకసారి కూడా చదవండి. 13వ వాక్యం. అంటే ఒక స్వరం చెప్తున్నారంటే ఇప్పుడు నుండి, ఎప్పటి నుండి, ఎప్పటి నుండి అంటే అది జరుగుతున్న సందర్భం నుండి, ప్రకటన గ్రంథము రాయబడిన నుండి అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. అలాగే చెప్తాం అనమాట. ప్రకటన గ్రంథము రాయబడిన అంటే అప్పుడు నుండి రాయమని చెప్పారు. ఏంటండి? ఈ రాయమని ఈ పదము 4 సార్లు రాయబడి ఉంది ప్రకటన. ఎన్నిసారి అండి? అది ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 1:20 వాక్యం చెప్పండి. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. అంటే అక్కడ రాయమని చెప్పినదండి. ఎన్నెన్నే విషయం రాయబడిందని చెప్పాను. ఇప్పుడు ఏమండి చదవండి ఒకసారి కూడా. కాగా నీవు చూచిన వాటిని, ఒకటి ఏం చూశారు? దానిని ఏం చూశారు? యోహాను గారికి దర్శనం. ఏది దర్శనం చూశారు? 1 అధ్యాయములు దర్శనం. 1 అధ్యాయం దర్శనం ఎవరి గురించి? అంటే ఆ సిలువలు మరణించిన యేసయ్య కాదు, సిలువల మరణించిన యేసయ్య కాదు. ఆయన తల ఎలుగుంది. ఆయన తల వెంట్రికలు తెల్లని ఆయన కన్ను, ఆయన శబ్దము, ఆ సముద్రము శబ్దముల కంటే గొప్ప శబ్దం. ఆయన పాదము కొలిమిలో కొటమ వేయబడిన అపరిచితమైన పాదం. స్తోత్రం. అప్పుడు చచ్చిపోయిన యేసయ్యకి చూడడానికి కాదు, అది రూపాంతరం చెంది వచ్చినప్పుడు ఆ యేసయ్యకి చూడండి. స్తోత్రం. ఆయన శబ్దం వేరే, ఆయన తల వేరే, ఆయన కన్ను వేరే, ఆయన చెయ్యి వేరే, ఆయన పాదము వేరే. దేవునికి స్తోత్రం. మొదటి అధ్యాయములు రాయబడిన అంగవర్ణ ఏంటంటే మీకు అర్థమైందిగా? శరీరములున్న 7 వర్ణాల గురించి అక్కడ రాయబడింది. ఒకసారి కూడా చదవమ్మా. అదే 20 వాక్యం. అదే చూసినది. అది ఉన్నవాటి ఏంటంటే 7 సంఘం గురించి ఉన్నది. ఏంటంటే 7 సంఘం గురించి ఇంకా కలుగుబోగిన సంగతి గురించి. అది 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు. ఇప్పుడు మీకు అర్థమైందా? సరే అండి, ఇంకా చదవండి. అనగా ఆ కుడి చేతిలో నీ చూచిన 7 నక్షత్రాల గురించి మీరేం చేయాలి? రాయుము. స్తోత్రం. ఏది రాయాలి? ఆ 7 నక్షత్రాలు ఎవరు? 7 సంఘాలు. ఆ సంఘం ఎక్కడ ఉన్నాం? మీకు ఎలాగ చెప్పాలంటే నాకు అర్థం అవ్వలేదు. ఆ సంఘం ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి మీరు? భూమిలో కాదు. ఆ సంఘం ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఉంది? అదే మీరు వాకంటే సరిగా వినట్లేదు అని అర్థం. ఆ నక్షత్రాలు ఎక్కడ ఉంది? అప్పుడు సంఘం ఎవరి చేతిలో ఉన్నారు? సంఘం భూమిలో ఉన్నారు, కానీ సంఘములకు పట్టుకున్న ఒక చెయ్యి ఉన్నారు. 7 సంఘం అని చెప్పింది ఆనాడున్న సంఘం. ఇప్పుడు లోకములు ఉన్న దేవుడి సంఘం. అదే సంఘం
దేవుడి సంఘం ఏ సంఘం? ఈ సంఘమా? అర్థములున్న సంఘమా? రాయుడులున్న సంఘమా? ఆర్సీఎమా? లూథరా? పెంటెకోస్తా? బాప్టిస్మా సంఘం ఉంటుంది. బాప్టిస్ట్ ఇంకేమిటంటే హెబ్రోన్ సంఘమా? సహవాసమా? అదొక సంఘం కాదు, అదొక సమస్య. ఏంటండి సంఘం? ఏది రక్షింపబడిన వారు సంఘం అయితే మనమే సంఘం. మళ్ళీ ఆయన మనకే ఎక్కింది. సంఘం అంటే మీరే సంఘం అనే విషయం అంగీకరించి మారుమనసు పొందినవాడు, 2 బాప్తిసం పొందినవాడు, 3 పరిశుద్ధాత్మ నింపబడినవాడు, 4 వేర్పాటు పాటించేవాడు, 5 రొట్టి విరిచినవాడు, 6 ప్రార్థన సవాసం ఉన్నవాడు, 7 ప్రార్థన గీత సంఘం. 7 పునాది మీద నిలబడిన సంఘం. ఇది నేను చెప్పిన కాదు, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38 నుండి 42 వరకు నేను చదివితే మీరేం చేస్తున్నారు మీకు తెలుసు. అటువాడికి ఏం చేస్తున్నారు? సంఘానికి కలిసి 47 వాక్యం మాత్రం చదవండి. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 47 వాక్యం. వారు రోజుకు రోజు సంఘాలతో కలిశారు. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వారితో చేర్చుచున్నారండి. తెలుగులో నా బైబిల్ నుండి సంఘంతో చేర్చారని. అవును కదా. వారు ఏంటంటే అదొక సంఘం అని చెప్పినది దేవుని వారు మనిషి. And the Lord kept adding to the number daily those who were being saved. అప్పుడు ప్రతి నంబర్కి ఏం చేస్తున్నారు? రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని సంఘంలో చేర్చారు. 7 విషయం. 1 మారు మనసు, 2 బాప్తిసం, 3 కూడా ఇలాగ తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములు, 3 బాప్తిస్మం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం, 4 ఏమంటే వేర్పాటు అంటే ఆ వంకరతనం ఉన్న లోకముల మధ్య నుండి మీ వేరబాడు కావాలి. ఏంటి వేరబాడు? లోకము నుండి వేరబాటు పాటించాలి, ఆచారము నుండి వేరబాడు, పాపము నుండి వేరబాటు పాటించాలి. స్తోత్రం. అబద్ధ బోధకుడు నుండి, ఇదన్నికి వాక్యం ఉంది, ఇదన్నికి ఇది ఉంది. దేవుడికి స్తోత్రం. వీళ్ళన్నింటి నుండి మనం ఏం చేయాలి? వేరబాటు పాటించిన వాడు ఏం చేయాలి? ఆదివారం వచ్చినప్పుడు రొట్టి పాల్పంచుకోవాలి. స్తోత్రం. ఆదివారం ఎవరు తినాలి? మారు మనసు వేరబాటు పాలించిన దేవుడు బిడ్డ. ఈ రక్షణకి, రక్షణ అనే పదము పుట్టి అది ఒక 32 సంగతులు ఉందండి. రక్షణకి అది మారు మనసు ఉందండి, కొత్తగా జన్మించడము, రక్షణ ఉందండి, దేవుడికి నిరీక్షణ ఉంది, సున్నత ఉంది. దేవుడికి స్తోత్రం కలిగిన ఇక మనము ఏమంటే దేవుడికి స్తోత్రము కుమారుడిగా మారడము. స్తోత్రం. దత్తత్వం ఉంది. దత్తత్వం అంటే మీకు అర్థమైంది. దత్తత తీసుకోండి. వేరే కుటుంబంలో పుట్టిన వాడికి దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను దేవుడు ఏం చేసాడు? యేసుప్రభువే గోత్రం ఉన్నవాడు. మనం అన్యులు గోత్రం. మనకి ఆ యేసయ్య గోత్రానికి మమ్మల్ని ఏం చేశాడు? అలాగా అంటే విమోచన ఉంది. విమోచనము దేవుని స్తోత్రం. బిడ్డదల దేవునికి అంటే అది అర్థం ఉందండి. దేవునికి ఇలాగ అంటే 32 సంగతులు ఉండి ఉన్నదండి మారు మనసు. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం మర్చిపోకూడదు. క్రీస్తులు ఉన్నవాడు సంఘమికులు ఎవరంటే తెలుసా? ఈ 7 సంగతులు చేసిన వాడే సంఘమని పిలువబడేది. ఎక్కడెక్కడ ఉందో అక్కడెక్కడే దేవుడు సంఘాలు ఉన్నాయి. అంటే దృశ్యమైన సంఘం. దృశ్యమైన సంఘం అనే దృశ్యం అంటే కనబడిన సంఘం. అది మీరే మీద. అదృశ్యమైన సంఘం దేవునికి 2 భాగం ఉంది. ఒక దృశ్యమైన సంఘము, అదృశ్యమైన భూలోకములు ఎన్ని చోట్ల ఏముంది? దేవుడు సంఘం ఉంది. దేవునికి అప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఈ సంఘం భూమిలో ఉన్నారు, కానీ ఈ సంఘములకు దేవుడు ఏం చేసిన? చేతులు పట్టుకున్నారు. అదే గొప్ప విషయం. దేవుడు ఏం చేస్తున్నారు? కొంతమందికి అర్థమైంది, దేవుడు నన్ను పట్టుకున్నారు. ఇప్పుడు కూడా మీ బుర్ర ఏదైతే లేదు, దాన్ని బట్టి మీరు కంగారు ఆపుతున్నారు. ఏది
దేవుని చేతిలో మనం ఉన్నామన్నది. దేవుడి చేతిలో ఉన్నామని. అది ఎలా ఉందంటే మీరు యోహాను సువార్త 10:28 వాక్యం ఉందండి, చదవండి. యోహాను సువార్త 10:28 వాక్యం. యోహాను సువార్త 10. వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నిన్ను దేవుడు చేతులుండి ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే అంత సురక్షితమైన ఒక చేయలేని కూర్చున్నాడు. అంత సురక్షితమైన చేయలేని నిన్ను. అలాగా అయితే ఈ రాత్రి నేను చెప్పుతున్నానమ్మా, నీకు కలిగిన వేదన, నీకు కలిగిన దుఃఖము, నీకు కలిగిన సమస్య, అప్పులు, బాధలు అన్ని ఎవరు ఎరిగి ఉన్నాము? చేతులు పట్టుకున్న దేవుడు అన్ని విషయము తెలుసు. అందుకని ఆయన చేతుల నుంచి దొంగలాడిన వాడి లోకములు ఉన్నారు కానీ ఆయన కూడా ఏం చేయరు. దొంగలాడిన వాడి దొంగ అంటే సాతాను పని ఏమండి? దొంగలాడడం. ఆడు కూడా మమ్మల్ని దేవుడి చేతులుండి ఏదైనా అపహరించారంటే దేవుడు పర్మిషన్ లేకుండా ఏ సైకి 3 మార్లు ఏం చేశాడు? ఎరగను అని చెప్పిన పీతరు గారు దేవుడు ఏం చెప్పారు? పీతరు సాతాను నిన్ను గోధుమ వలె జన్మించడానికి అనేది అడిగినప్పుడు ఈ విశ్వాసం పోగకుండా ఈ కోసం నేనే చేశారు, విన్నపం చేశారు, విజ్ఞాపన చేశారు. అంటే నీ కోసం ప్రార్థన చేశారట. ఆ ప్రార్థన వలనే ఎవరు నిలబడింది? లేకపోతే పీతరు ఎప్పుడు మట్టికి మట్టి, మట్టికి కలిసిపోతారు. కానీ పర్మిషన్ ఇవ్వలేకుండా సాతాను నీ కుటుంబం కానీ అందుకని నీ అనుకుంటేనే ఏమనగా ఇక్కడ ఉన్న నువ్వు నీ ఆది అందం ఎదిగిన ఒక్కడు వాళ్ళు మాత్రమే దేవుడే. నీ ఆది అందము ఎదిగిన వాడే నీ ఆరంభము అవసానము. అంటే నీ ఎక్కడ పుట్టుతాను నీ అమ్మ నాన్న వివాహం చెయ్యిన మునివే నీ పేరు ఏడు పేరు పెట్టి పిలిచేదని అది కూడా నా దేవుడు అని బైబిల్ చెప్పిన నిరూపించారు. ఎప్పుడు? ముందుగానే లోక ఉత్పత్తి ముందు. అంటే ఈ జగత్త పునాది అమ్మ నిన్ను నన్ను మేరేజ్ చేయాలి నీ గురించి దేవుడే చేశాడు. ఎదిగి ఉన్నవారు ఆ ముందుకు ఎదిగి ఉన్నవారు మాత్రమే మారవలసి ఉంది. బాధ్యత అందరూ వస్తాడు చూసారు జనవరి 1 విన్నారు వెళ్ళిపోడు బారు మనసు పొందరు దేవుడికి స్తోత్రం. దేవుడు ముందు అంటే అప్పుడు మీరు అడిగిన ముందుకు ఎరిగి ఉన్న వాడికి సువార్త ప్రకటించాలి. వారు విన్నారు, వినలేకపోతే నమ్ముతుంది స్తోత్రం. అప్పుడు ముందుగా దేవుడు మమ్మల్ని ఏం చేశారు? మీరు యేసు ప్రభు ఈ లోకములకు వచ్చిన మునిపే ఆయన గురించి తండ్రి అయినా దేవుడు ముందుగా నిర్ణయించున్నారు. ఆ నిర్ణయ ప్రకారం వేసే ఇక్కడ ఇచ్చాడు. అదే విధంగా నీ కూడా ఆయన నిర్ణయ ప్రకారంగా ఇప్పుడు చర్చికి వచ్చింది, మారు మనిషి ఆ నిర్ణయ ప్రకారం ఉన్నవాడికి దేవుడి చేతులు ఏం చేస్తున్నారు? ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. అప్పుడు ఒకటి దేవుడు చెప్తున్నారంటే రాయము ఏది రాయాలి? చూచిన వాడిని ఉన్న వాటిని జరగబోవడానికి అది 3 విషయం. 4వ విషయం అంటే సంఘం దేవుడు ఏం చేస్తున్నారు? అప్పుడు నీ అంటే 7 నక్షత్రం. అప్పుడు సంఘం ఏమంటే దేవుడి దృష్టిలో 7 నక్షత్రం మాత్రం కాదు 7 దీపం కూడా. అప్పుడు ఏమండి అదెందుకు అలాగే చెప్పారు? నక్షత్రం అని చెప్పారు, దీపం అని చెప్పడం కారణం ఏంటి? సువర్ణ దీపస్తంభం. అదెందుకు అలాగే చెప్పారు? నక్షత్రం దీపం ఎందుకు చెప్పారు అంటే నక్షత్రం ఎక్కడ వెలిగించాలి?
ఆకాశాన్ని ఎలాగా వెలిగించాలి? దీపము ఆ భూమిలో. స్తోత్రం. భూమిలో చేయాలి, దీపం చేయాలి. ఆ స్తోత్రం చెప్పండి. ఎందుకు దీపం వెలిగింపబడలేదు అని ప్రశ్న అడిగితే దీపం వెలిగించి ఎక్కడ పెడుతుంది? రెండు ఇంకా దీపం వెలిగించి 4 చోట్ల 4 పట్టు రాయుడు. మంచం మీద, మంచం కింద 2, కొంచెం 3 పాత్ర 4 ఒకటి ఉంది. మనం కాదు, ఇంటికి ఏముంది? ఒక రహస్య స్థలం ఉంది. ఏమంటే ఇంటికి అక్కడ నీ మంచిగా దీపం ఏం చేయకూడదు. ఎందుకు నీ దీపం వెలిగించలేదంటే నీ రహస్యం ఏదో ఉంది. ఎవరికి తెలియనిది ఏదో ఒకటి ఉంది. వెలిగించప్పుడు గది. అదే గదిలో ఒక మనిషి అక్కడ తెలియదు. సైన్స్ చెప్పుతున్నది. ఇప్పుడు డాక్టర్కి చదివిన పిల్లలకి తెలియదు. గాడియోలజీ అంటే హార్ట్ గురించి నేర్చుకున్న పిల్లలకి చెప్తున్నారు. హార్ట్ 4 చోట్ల ఉందట. 4 గదులు ఉంటాయి. 3 గది వేస్తాయి, 1 గది నీకు. అది ఆ గది దీపిస్తే దేవుడు దీపిస్తుంది. అప్పుడే దీపం ఏమవుతుంది? అర్థం అవ్వలేదు. కొందరిది మొత్తం టీవీ 4 గదులు ఉన్నాయి. 4 గదులు నీకుంది. ఆ 4 గదిలో ఏం చేయాలి? వెలుగు. కానీ 1 గది ఉంది, అది మాత్రము ఆ రహస్య జీవితంలో 1 గది ఉంది, అది విప్పండి. చాలా మంది రహస్యమైన 1 గది ఇప్పుడు కూడా మూయబడిన కాబట్టి అక్కడ ఏమవుతుంది? చీకటిగా ఉంది. రహస్యం దేవుడి సన్నిధి లేదే. ఎందుకు లేదు? దేవుడి సన్నిధి రహస్యం లేదు. ఆయన కాదు. ఎబ్రీ పత్రిక 4 చదివినప్పుడు ఏమంటే 13వ వాక్యంలో ఏమేం చేస్తున్నారు? ఆయన కన్ను ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది? అదే అందుకే ఆయన దేవుడి దృష్టికి కనబడకుండా ఏమీ లేదు. ఎన్ని అరని గది ఉండేది అది మొత్తం దానికి దాని ఏసైకి నీ ఏం చేయొచ్చు? దాచి పెట్టచ్చు. కానీ ఏసై మొత్తం ఏం చేసింది? గట్టిగా ఎన్ని దాచిపెట్టినా కానీ ఆ చెట్టు కింద వచ్చినప్పుడు కిందకి ఎదుగరా అని చెప్పారు. నీ అక్కడ ఎక్కేరని కనిపించిన దేవుడు. సముద్రములు సంచరించిన 1 చేప నోట్లు మాత్రము దెబ్బుంటినట్టుగా దేవుడు కనిపించేది. స్తోత్రం. పైన ఉన్నది కనిపించిన దేవుడు, భూమి కింద ఉన్న సముద్ర లోపల ఉన్న దాన్ని కూడా కనిపించిన దేవుడు సన్నిధులు ఏమి నీ చేయలేదు. అబద్ధం చెప్పుతున్నారని చూసి మాట్లాడడం ఎలాగ మాట్లాడాలి? కన్ను అటు తిరిగి చాడు తప్పు చేశారు. ఒకవేళ మాట్లాడకుండా మాట్లాడినప్పుడు ఎవరు చూసి మాట్లాడాలి? ముఖం చూసి కన్నుకు చూసి మాట్లాడు. కన్ను అట్టు తిప్పుతున్నాడు, తప్పు చేశారు. అది నా చెప్పిన సైతం సూటిగా చూసి మాట్లాడలేడు తప్పు చేసినాడు. కొందరు ఏం చేశారు? మాట్లాడినప్పుడు వెంటనే ఇలాగ చేస్తున్నారు. అదేదో దాచిపెట్టి ఉన్నారు. అందుకే అలాగలా చేస్తున్నారు. ముఖం చూసి మాట్లాడు. ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు ఈ దొంగలకి పోలీసులు పట్టుకున్నారు. ఆయన ముఖం మీద యాక్షన్ చూపిస్తారు. ఆ టెక్నిక్ బట్టి సోదరు కలిగి సరైన విశ్వాసి ఆడ లేదు. నీతోనే సరిగా కన్నుతోనే మాట్లాడితే సరి అర్థం. వ్యాపారాన్ని కంటికి వచ్చేస్తాయి. నీ ఇంటికి వెళ్ళి నీ ఎప్పుడైనా బయటికి వెళ్ళిన తర్వాత నీ భార్యతోనే మాట్లాడండి. అప్పుడు మీకు అర్థం అవుతున్నారు. లేదు భర్తతోనే మాట్లాడండి. ఇది పట్టుకొని గొడవే ఆడకూడదు. అయ్యగారు చెప్పారు, అందుకని ఇంటికి పట్టుకున్నారు. నేను నిజమే చెప్తున్నాను దేవుడికి. అందుకని చెప్పిన మాట అన్ని విషయము దేవుడు ఏం చేసింది? రాయము. 1 రాయాలి. సోదరం 4 సంగతి కూడా రావాలి. 3 రెండవది ఇప్పుడు మనం చదివినది. ఇప్పుడు చెప్తాను 14వ అధ్యాయం 13వ వాక్యం. అది తర్వాత 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. 19వ అధ్యాయం 9వ వచనం.
19:9. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయుము. చెప్పండి, ఎవరు ధన్యుడు? గొర్రె పిల్ల విందుకు విందులోకి పిలిచిన వాడు ధన్యుడు. మనం విందులోకి పిలిచిన వాడా? మనం ఇందులో పిలవబడిన వారమా? ఇందులోకి పిలువబడిన వాడా లేదా ఏంటి అడుగుతున్నది? ఇందులో పిలవబడలేదు. నేను నిన్నే పిలవడానికి దేవుడు రాదు. నీయే గొర్రె పిల్లవి నీవే. సారీ, పెళ్లి కుమారుడు నువ్వు మళ్ళీ నిన్నెందుకు పిలవాలి? కుమార్తె మనమే కాబట్టి మనకి పెళ్లి కుమార్తె కదా. సంఘము దేవుని పెళ్లి కుమారుడు ఎవరు? యేసయ్య. గొర్రె పిల్ల మనమేవరండి? పెళ్లి కుమార్తె. మనకి నిన్ను పిలవడం అక్కడ నీ లేకపోతే అక్కడ మళ్ళీ వీళ్ళకి ప్రత్యేకంగా పిలవాలి మరి. పెళ్లి విందులోనికి పిలవబడిన వాడు ధన్యుడు. అంటే పిలవబడిన వాడు అంటే పాత నిబంధనలు ఉన్న భక్తులు, అంటే 7 సంవత్సరం శ్రమ నుండి పొందిన వాడు రక్షింపబడిన వాడే ఆడి పెళ్లి కుమారుడికి పిలవబడిన బంధువులు. చెప్పండి. ఆడికి మనకి తేడా ఉంది. పాత నిబంధనలు ఉన్నవాడు ఏం చేశారు? ఆడు బెల్లిల ద్వారా ఏం చేశారు? నమ్మారు. బెల్లిల ద్వారా బెలి అర్పించి ఆడు బెలి అర్పించి నమ్మారు. మనం ఏం చేశారు? ఆయన మన వరకు స్తోత్రం కలిగింది. ప్రకటన కావాలంటే 2 సాక్షులు వచ్చి వాక్యం చెప్పారు కాబట్టి నమ్మారు. చెప్పండి. పెళ్లి కుమార్తె అని అంటే వారికి అన్నింటికి ముఖ్యమైన స్థలం ఉంది దేవుడికి. పెళ్లి కుమార్తెకి విందులకి పిలిచిన వాడు. బైబిల్ పెద్ద విందు ఎక్కడ జరిగింది చెప్పండి? కానావల పెద్ద విందు జరిగింది. బైబిల్ చదవలేదు. 120 సంస్థానముల నుంచి అందరినీ ఆహ్వానించబడి రాజాలు చేసిన అదే పెద్ద అదే పెద్దది కాదు, చిన్నదండి. మనకే బిందు చెప్పండి. స్తోత్రం కలిగి గొర్రె పిల్ల బిందులోనికి పిలవబడిన వాడు దేవునికి. 4 స్తోత్రం. ప్రకటన గ్రంథం 21:5వ వాక్యం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమైన ఉన్నవి కనుక రాయుమని ఆయన. ఏది రాయమని చెప్పారు? నమ్మకమైనది, నిజమైనది, నిజమైనది. ఇంకా చదవమ్మా. అప్పుడు సింహాసనం నుండి సమస్త ఏమవుతుంది? ఏది? Behold, I am making all things new. ఏది నూతనమని చెప్పింది? నూతనమైన చెప్పినది నూతన భూమి, నూతన ఆకాశం. స్తోత్రం. New heaven, new earth. ఏమైంది? నూతనమైన ఏది? భూమి ఆకాశం. స్తోత్రం. ఇదంటే బైబిల్ చెప్పిన మాట ఏంటి? ఈ భూమి దేవుడు ఏం చేయబోతున్నారు? భూమికి దేవుడు కాల్చివేయబోతున్నారు. ఆకాశం ఏమవుతుంది? ఇదంటే ప్రజలంతా ఆకాశం చెప్పినది. ఆకాశం ఏమవుతుంది? గతించిపోతుంది. దేవునికి స్తోత్రం. కొత్త ఆకాశము, కొత్త భూమి. ఎందుకు కొత్త ఆకాశం, కొత్త భూమి? ఈ భూమి కొత్తగా చేయాలంటే ఈ భూమిలో అధికారి అయిన సాత ఆయనకి తీసుకొని వచ్చి దేవుడు ఏం చేసి అగ్నిలో పడేసి ఈ భూమి అగ్నితో ఏం చేస్తుంది? ఈ సాతాన్ని నివసించిన ఇంకొక చోట ఆకాశ మండలం. సాతాన్ని ఎక్కడ నివసించిన అది కూడా దేవుడు ఏం చేస్తుంది? కొత్తగా చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం.
మాట మర్చిపోకూడదు తల్లి. దేవునికి స్తోత్రం. సరిగా వినండి, ఎప్పుడు అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం. 1000 సంవత్సరాల తర్వాత దేవుడి భూమికి ఏం చేస్తున్నారు? కాలుస్తుంది. ఆకాశ భూమి మారిపోతుంది. దేవునికి స్తోత్రం. కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది. స్తోత్రం. తర్వాత ఏం దిగి వస్తుంది? దేవునికి స్తోత్రం. కొత్త యెరూషలేము. కొత్త యెరూషలేము దిగి వస్తుంది. అందుకని దేవుడు చెప్పుతున్నారు, రాయమో ఇది నిజము, ఇదేమంటే నమ్మకమైనది. దేవునికి స్తోత్రం. సరే అండి, నిజము అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారమ్మా? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తును మరణించిన వాడు ధన్యుడు. ఎలాగా మరణించాలి? బ్రతికితే, చావుతే, క్రీస్తుని జీవించి మరణిస్తే, క్రీస్తుని జీవించి క్రీస్తుని మరణించాలి. క్రీస్తుని జీవించాలి. అందరూ ఏం చేయాలి? క్రీస్తులో లేకుండా మరణించేస్తున్నారు. అందరూ ఏం చేయాలి? క్రీస్తుడు లేకుండా మరణిస్తున్నారు కాదు. దేవుడు బిడ్డలు ఆడదన్నాడు కాదు. క్రీస్తులు జీవించి క్రీస్తులు మరణించారు. దేవుడికి స్తోత్రం. వారు మాత్రమే ఆయన శబ్దం వింటున్నారు. ఎవరు? మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. త్వరగా చదవండి. దేవుని పూలతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. ఆమె చెప్పండి. ఎవరండి? ఎవరండి? శిలువ మీద రాస్తే రావడం లేదు. క్రీస్తులు మరణించని సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని శిలువలు ఏం రాశారు? రాసేస్తున్నారు. ఆ శిలువ మీద ఉన్నవాడు ధన్యుడు అని రాస్తే బాగుంది. ఇది క్రీస్తులు మరణించాలంటే క్రీస్తులు ఏం చేయాలి? జీవించాలి. ఎలాగ జీవించాలి? ఏసైలుండి, ఏసైలు జీవించి, ఏసై మరణించాలి. ఒకసారి కూడా చెప్పి, ఏసైలుండి, ఏసై ఉండాలి, ఏసైలు జీవించాలి, ఏసై మరణించాలి. ఆడేం చేసిన మొదటిగా ఎవరు? ఆవిడ క్రీస్తు లేనివాడు ఎప్పుడు వెళ్ళేది? అది కూడా తెలియదు. క్రీస్తులు లేనివాడు ఎప్పుడు లేస్తుంది? అది ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 11 నుండి 15 వరకు 1000 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 1007 సంవత్సరం తర్వాత వారి లేపబడుతుంది. ఎవరు? క్రీస్తులు ఎవరు? అంగీకరించకుండా మరణించిన వాడు దుష్టులు మొత్తం ఎప్పుడంటే 1007 సంవత్సరం తర్వాత లేపబడుతుంది. మనం క్రీస్తు ఉన్నవాడు మొదటి క్రీస్తు ఉన్నవాడికి అన్ని మొదటి క్రీస్తు ఉన్నవాడికి అన్నిటికీ క్రీస్తులు జీవించి క్రీస్తులు బ్రతికి క్రీస్తులు చచ్చిన వాడు మొదటి. క్రీస్తులు ఉన్నవాడు అందరూ ఏమండి? క్రీస్తులు లేని వాడందరూ కనబట్టే. మొదట అవుతావు, కనబట్టేటో నీ ఇష్టం. ఏదాడు నీ ఇష్టం. జనవరి 1గా నేను చెప్తుంది. క్రీస్తులు జీవించడానికి ఇష్టం జీవించు. స్తోత్రం. అలాగే కైనీలు జీవించారు, కైని తినండి. సినిమా చూడడానికి జీవించా, సినిమా చూడండి, మొత్తం చూడండి. అప్పుడప్పుడు చూడండి, ఒకటి కూడా వదలకూడదు. తెల్లవారు నుండి సాయంత్రం వరకు సీరియల్, తెల్లవారు నుండి సాయంత్రం మొత్తం చూడండి తల్లి. నా ప్రాబ్లం. సీరియల్ సినిమాలు ఉండి మరి చచ్చిపోతే బాగుంది. సరే, సారాయి తాగిన వాడు అంటే నీ సారాయి తాగరా? తాగుతూనే ఉండు, తాగుతూనే ఉండు. తెల్లవారు నుండి సాయంత్రం వరకు చచ్చిపోయిన వరకు ఏం చేయాలి? అప్పుడు నీ ఎలాగ చచ్చిపోతుంది? చాలా సారాయి తాగి చచ్చింది. నీ ఎలాగ చచ్చింది? సినిమా సీరియల్ ఎలాగ చాలిందండి? సుంట తిని కనక చాలు. చచ్చి ఎక్కొట్టి చావు. ఆయన తాగిన వాడు ఉన్నారు, క్రీస్తుని తాగిన వాడు. చచ్చి ఎగ్గొట్టేసి ఏదాడు కావాలా మానవా ఎంచుకో ఎంచుకో. నీకు ఏదో కావాలో తెలుసు, రెండే ఏదో కావాలో నీ తీసుకో, నీ ఇష్టం, నీ కష్టం. నా చెప్పవలసిన పని నేనే చెప్పారు. దేవుడికి స్తోత్రం. చెప్పిన మాట ఏమంటామా? తర్వాత చేయబడి చదువు. క్రీస్తులో మరణించిన మరణించిన వాడు ధనుడు. తర్వాత
అది మొత్తం పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, మ్మ్. నిజమే వారు తమ ప్రయాసములు మాని ఆమేన్. విశ్రాంతి పొందుదురు. చెప్పండి. హల్లెలూయా. ప్రయాసములు మాని ఆదికాండము 2:15 వాక్యం చూడండి. 2:15 వాక్యం. త్వరగా. మరియు దేవుడైన యెహోవా ఆ. నరుని తీసుకొని ఆ. ఏదోను తోటను సేద్యపరచుటకు ఆ. దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఎందుకు చేయడానికి ఆ తోటను పని చేయడానికి పని చేయడానికి ఏం చేయడం పని చేయడానికి పని చేయడానికి ఇంకా ఆదామునికి దేవుడు చెప్పిన మాట ఏమంటే మీకు తెలుసు కదా ఏది? నీ ఎలాగ ఆహారం తినాలి ప్రయాస రక్తం చెమట ఎలాగ తినాలి చెమట ఎలా గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి చెమట ఏంటండి నాకు అర్థం అవ్వదు గట్టిగా చెప్పండి కరెక్ట్ మిమ్మల్ని చెప్పిన కరెక్ట్ చెమట కార్చి ఆ చెమట కాచి ఏం చేయాలి కట్టని కాచి తీసుకొని తినడానికి చెప్పలే హల్లెలూయా. రక్తం తీసుకొని తినమని చెప్పలేదట చెమట తీసుకొని చెప్పారు. ఎవరికి చెప్పాను ఆ దేవుడు ఆదాముకి ఏం చెప్పారు కట్టను తీసుకొని అమ్మకు చేసేది కట్నం తీసుకొని నువ్వు బతుకురాని చెప్పాలి. మీరందరూ అలాగే బ్రతికిన వాడే కట్నం ఇవ్వకపోతే గొంతు పీసుకే తీసుకొస్తారు. కట్టన కోసం ఇప్పుడు కూడా గొడవ పడుతున్నారు హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ గోడలకు స్వస్థత లేదు ఇందులో గోడలకు ఏం లేదు ఎందుకు కట్నం తేలేదని ఆడిచ్చిన ఇంత ఈడిచ్చిన ఇంత ఆడిచ్చిన ఇంత వాళ్ళిచ్చారంత వీళ్ళిచ్చారంత ఎందుకు నీ అంత దాని గంట మించిది ఎందుకు తీసుకొని లేదు. నిన్ను ఎనక బ్రతకడానికి దేవుడు చెప్పారు చెమట చెమట ఉంచుకొని భార్యల కట్టన తీసి తినడానికి దేవుడు చెప్పలేదురా నంబర్ 1 పని. చాలా ప్రయాసపడి కష్టపడి నీ భార్యకే చేయాలి అమ్మా నాన్నలు కొడుకులకి పందెం చేస్తున్నారు కట్నం తీయించుకొని. ఎవరికి చెప్తానో మీకే చెప్తున్నారు అంటే మీకు మంచిది స్తోత్రం హల్లెలూయా. రాదు ఇలాంటి విషయాలకి. వాటితో రమ్మని చూడడానికి 3 లక్షలు మేము కూర్చున్న టైంలోనే 3 లక్షలు అడిగే. ఇంకా అడగడం ఏంటి తెచ్చాను. నేను ఉన్నప్పుడే నేను దానికి ఎదురుగా వాక్యం చెప్పిన వాడు దానికి ఎదురుగా చేశాను నేను నా కూతురికి కొడుకు కానీ కానీ నేనేం అడగను అడగడే అడగడు అంటే వాళ్ళకి అది పిల్లలు కాదు, పశువులే. అనగా ఉన్నవాడు దగ్గర నుంచి కట్టను అడిగితే ఆడ ఏమనుకున్నారు ఈ 5 కూర్చోబెట్టి అడుగుతున్నారు ఈ పశువు యజమాని ఆ పశువు యజమాని కలిసేసి పశువుని అమ్ముతారు అంతే. మరి ఇది వ్యాపారం కాదు ఇది మా ఆడపిల్ల 3 లక్షలకు అమ్మబడును రాసియండి. నా కూతురికి నేను 3 లక్షలు పంపించాను నా కోడలు వచ్చినప్పుడు 5 లక్షలు కావాలి వడ్డీ సగం ఎవరైనా ఇచ్చినప్పుడు మాత్రమే తక్కువ ఇవ్వాలనుకోండి. మగవాడ అయితే చెమటలు వచ్చి భార్యకి ఇచ్చారు పోషించాలి. లేకపోతే నీ మగవాడు కాదు నీ కూడా రైల్వే స్టేషన్ అప్పుడు నేను చెప్పాను ఇదే అండి అది ఉన్నాక పేరుకే పేరుకి రైల్వే స్టేషన్. స్తోత్రం. ఏది అదుంది మేసం ఉన్న రైల్వే స్టేషన్. అది బయట ఉన్నవారికి కనబడానికి ఒక సూచన అంతే. నీ ఇంటికి ఒరిజినల్ ఇంటికి చూస్తే ఏంట్లేదు. మగవాడే ఆడవాడుగా ఉండాలి ఆడవాళ్ళగా ఉంటున్నవాడు ఇదన్నీ అడుగుతుంది మగవాడు ఉంటున్నవాడు ఆ దమ్మురా అప్పుడు మెసేజ్ చేయాలి అప్పుడు మేసాలు అప్పుడు చెప్పాలా. నా చెమట చేసి నా భార్యకి పోషించాలి చెప్పుకొని అని చేయాలి మెసేజ్ చేయాలి తిప్పేసుకోవాలి. ఇది ఏమి చేయి కూడా తిప్పేస్తున్నాను. ఏం చేయకుండా అర్థం మంచిగా తప్పనండి నా విషయం అప్పుడు ఆదామికి దేవుడికి అంటే ఈ మనిషిని చనిపోయిన వాడికి చెప్తున్నాను ఏంటండి ఏం చెప్పారు ఇప్పుడు చదివిన అక్కడ నుండే నేను వెళ్ళిపోయాను 14:13 వెళ్ళ గుడి. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యుడని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వారు నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ప్రయాసములు ఏం చేయండి నీ పని అన్ని మాని
రాత్రి పడి అన్ని మారి పడుకున్నట్టుగా ఒక దినములని అన్ని పడి ముగించిన తర్వాత మరణిస్తుంది. అదే దేవుడికి అదంతా సంతోషమా? అందరికి సంతోషం దుఃఖమే చచ్చిపోవడం అంటే. అందరూ చెప్పండి, కొన్ని సంవత్సరం బ్రతకాలని 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్టు తల తిరిగిపోయాడు. అక్కడ ఇక్కడ ఎవరికైనా రోగం వస్తే ఏ రోగంతో అది నాకుందా? టెస్ట్లు అన్నీ చేస్తారు. ఎన్ని వయసుని చచ్చాడు? 60 వయసు. అది అనుకున్నాను, నాకు కూడా 65 ఎప్పుడు నాది కూడా 60, 70 ఎప్పుడైనా వెళ్ళిపోవడం రెడీ అవ్వాలి. బండి వచ్చేదానికి బిసు కొట్టితే ధైర్యంగా అదే చెప్పండి. ఎన్ని సంవత్సరం బ్రతికారని ఇది కాదు, క్రీస్తు ఎన్ని సంవత్సరం వారికి ఏమవుతున్నారమ్మా? విశ్రాంతి. ఏమవుతున్నా? మరణం మనకేముంది? 3 విశ్రాంతి ఉంది. 3 వేరొకటి కూడా ఉంది, అది కూడా చెప్తానండి. ఒకటి 7వ రోజు మనకు ఒక విశ్రాంతి. 7వ రోజు ఏది రోజు? ఈయన బైబిల్ ఆదివారం చూడలేదు. వారానికి మొదటి రోజు ఏది? మంచి సంగతి. మొదటిగా క్రీస్తులు ఉన్నవాడు మొదటి అంటే వారానికి ఆడుగుడు మొదటి. అందుకే దేవుడు అలాగే చేసి వారానికి మొదటి రోజు ఏది? ఆదివారం. 7వ రోజు ఏది? శనివారం. వారానికి 7వ రోజు విశ్రాంతి. దేవుడు 6 రోజు పనిచేసి 6 రోజు ఆమె చెప్పండి. మనిషికి భూమికి సృష్టించిన దాదాపు ఎన్ని సంవత్సరం అయింది? 6,000 సంవత్సరాలు దాటిపోయింది. 6,000. దీన్ని ఇప్పుడు ఏది? 6 తర్వాత ఇంకేది రావాలి? అయితే నీకు కూడా ఒక రెస్ట్. 6,000 సంవత్సరం అయింది. 7వ రోజు మనకేముంది? గట్టిగా దేవునికి తర్వాత రెండవది విశ్రాంతి అంటే యేసు ప్రభు చెప్పారు కదా, మత్తయి సువార్త 11 చదవద్దు. అంటే నేను నీకు కలుగ చేస్తున్న రెస్ట్. అదే దేనికన్నా రెస్ట్? నీ ఆత్మలకి రక్షణ, విశ్రాంతి, స్పిరిచువల్ రెస్ట్. నీ ఏంటండి? నీ రక్షణ పొందిన ముందుకు నీ ఆత్మ ఏమైంది? చచ్చిపోయింది. నీ ఆత్మ ఏమైంది? నీ రక్షణ పొందిన వెంటనే బాప్తిసం పొందిన కరుచి కాదు, రక్షణ పొందిన వెంటనే ఏది చచ్చిపోయారో అది బ్రతికింది. దేవునికి బ్రతికినప్పుడు మనకేమందంటే రెస్ట్ దొరికింది, విశ్రాంతి. ఆత్మిక విశ్రాంతి. దానికంటే మన ఆత్మ విశ్రాంతి దొరికిందని సోదరులు చెప్పండి. మూడవది విశ్రాంతి. మరణం మనకు ఒక సోదరులు చెప్పండి. 4వది ఏమండి? ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఇంకొక విశ్రాంతి మనకు ఉంది. అది 7వ శనివారం సంఘర్షణ చెప్తున్నారు. ఆ విశ్రాంతి కాదు, ఇంకొక విశ్రాంతి అంటే ఈ భూమి మీద పని అన్ని ముగించిన తర్వాత పరలోకములు మనకేముందండి? ఎవరికైనా విశ్రాంతి లేకపోయేవాడు ఉందండి ఆ సమాధి దగ్గరికి. ఆ సమాధి లేదు. మన చర్చిలో ఉన్న ఆడవాళ్ళు ఎవరు ఆడికి కదా, ఆ పట్టాలు దాటేసి ఎవరు రాని ఊరికి వెళ్ళాలా? ఇప్పుడు 3 విశ్రాంతి గురించి నేను చెప్తాను, 4 విశ్రాంతి గురించి చెప్పాలి. తర్వాత చదువు. తర్వాత విశ్రాంతి
విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ సోదరం చెప్పండి. వారి చెయ్యిన క్రియలు అలు నీ చెయ్యిన నీ పని నీ క్రియలన్నీ ఏమవుతుంది? డబ్బు బంగారం ఇంటి వరకు, డబ్బు ఇండి బంగారము ఎక్కడ వరకు? ఇంటి వరకు. సమాధికి వస్తావా? దాని ముందే చేతులు తీసేస్తారు, పీకేస్తారు. ఎందుకు కొందరు వేస్తున్నారు, ఎందుకు కొందరు వేస్తున్నారు? డబ్బులు వేస్తున్నారు. కొనండి. అప్పుడు వెండి బంగారం డబ్బు ఎక్కడ వరకు? ఇంటి వరకు. భార్య భర్తలు పిల్లలు అమ్మా నాన్న ఎంత వరకు? సమాధి ఎప్పుడు ఆడకుండా సమాధి వరకు నీ వెంటాడుతున్నది, నీ క్రియలు ఏమవుతున్నది? వెంటాడుతున్నది. దేవుడికి స్తోత్రం. ఇంటి బంగారం డబ్బు ఇంటి వరకు, ఇంటి దాటులు స్తోత్రం కలిగిన గాక. భార్య పిల్లలు తండ్రి ఎక్కడ వరకు అండి? సమాధి దాటినదేది? నీ దేవుని వరకు చెయ్యినా అంత్యక్రియలు. అది కాదు, నీ భూమిని జీవించినప్పుడు దేవుని పట్ల దేవుని కొరకు చేసిన ఆ క్రియలు అన్నీ నీ వెనకలు వస్తుంది. నీ చచ్చిపోతే కన్ను ఎన్ని గంటల వరకు ఉంటాం? ఆడు కాదు, నీకే అడుగుతున్నారు. మీరు చచ్చిపోయిన తర్వాత మీ కన్నులు ఎంతసేపు బతుకుంటది? నీ హార్ట్ 3 గంటలు. హార్ట్ కూడా 4 గంటల వరకే. తర్వాత ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఎలా నీ చర్మం ఎన్ని బ్రతుకున్న 4 రోజుల వరకు చర్మం. స్తోత్రం. ఎన్ని రోజుల వరకు? అలాగైతే నెట్ కొట్టి చూడండి, ఉందా లేదా అని. అది చూడరు. మొబైల్ చూడండి, ఇది పనికిరాదని చూసుకున్నా, ఇదని కొట్టించి చూడరు. నీ ఆటలో ఒక సెకండ్లో ఎన్నిసారి కొడుతున్నది కొడుతున్నారు. అయితే తెలుసు బాగా. అప్పుడు ఎప్పుడప్పుడు చెప్పండి, దేవుడా ఒక సెకండ్లో ఎన్ని మారు ఏం చేస్తున్నాను తెలియలేకపోతే నీ వెనుక టెలస్కోప్ ఒకటి కొనండి, ఇక్కడ పట్టండి, చెల్లి పట్టండి. ఆ సౌండ్ వింటే అది భయపడుతుంది. ఆయన గుండె స్కోప్లో ఉన్న సౌండ్ ఎప్పుడు విన్నారు మీరు? డాక్టర్ అది కొనండి. అది ఎక్కువ లేదు, 300 500 ఎంతో ఉంది. 300 500 ఉంది. అదొకటి కొంచెం చూడండి. హలో, నీ చెయ్యిన పని ఏమో క్రియలు ఆ క్రియలే. అరే నీ చెయ్యన క్రియలు ఎప్పుడు వరకు అండి? ఏమైనా క్రియలు చేశారా ఎంటాడు రావడానికి? అక్కడ వరకు ఉంటే వస్తావా లేదా తెలుసు. సమయం పోయింది. ఎక్కడే అక్కడే ఎక్కడ ఉందండి? అది చూడండి, ప్రకటన 19 అధ్యాయము 8-9 వరకు చూడండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు, ద రైచియస్ యాక్ట్స్ ఆఫ్ ద సెయింట్. పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నార బట్టలు సార్లు దొరికినది కాదు. అది 3000 4000 5000 10,000 వరకు ఉంటుంది. నీ చేతులు ఉండొచ్చు. దాని మించిన ఉందా లేదో నాకు తెలియదు. ఉందా లక్షల కోట్లు ఉన్నాయి. వెళ్ళిందా? ఓకే. బంగారం అన్ని అది వేసి చైనా పట్టు చీర మీకు దాదాపు ఎంత ఉంది? 10,000 వరకు దాదాపు కొనుక్కున్నా. కొందరికి అక్కడ బట్టలు ఉండవు, ఏం క్రియలు ఉండదు కాబట్టి.
సన్నపు బట్టలు కాదా నీ క్రియలు, సన్నపు బట్టలు. మారు మనసు వందన మనం ఇప్పటి వరకు రూపాయి కూడా దేవునికి ఇవ్వలేదు. మారు మనసు వందనే, మారు మనసు పొద్దున వారు ఇప్పటి వరకు దేవుని వారు లేదు. కూర్చుకే ఉంటుంది 600 700 ఉంది. దాని ఖర్చు ఉంది. ఈ కూర్చున కుర్చీ వేసేది 5 రూపాయలు. 1200 చీరలు కూర్చొని వేసేది 5 రూపాయలు. దాని వడ్డీ నీకు వేసిన కుర్చీకి 600 రూపాయలు ఖర్చు ఉంది. కానీ ఆ కుర్చీలో కూర్చుని నువ్వు వేసిన పాలకి ఎంత తెలుసా? నీ కూర్చున నేలకి చాలా ఉంది. ఖర్చు ఉంది. ఎంత ఖర్చు? 200 చాలు కూర్చుకొని 100 రూపాయలు అంటే దానికే వేలు తీసుకోండి. ఏదైనా అక్కడ పంపించండి తల్లి, మంచి బట్టలు దొరుకుతాయి. ఏంటండి అక్కడికి వెళ్ళే క్రియలు చేయాలి. అక్కడికి వెళ్ళి క్రియలు ఇక్కడ చేసి అక్కడ బట్టలు ధరించుకోవాలి. అదే ఇక్కడ ఏం చేయాలి? ఫోటో పంపించరా? పడలేదు. ఇవాళ ముఖం చూసి ఎలా వెళ్తున్నారు? అయ్యగారు చెప్పారు కాబట్టి నేను వెళ్తున్నాను. కాక దేవుడు పని అని తెలుసుకొని ఇది అయ్యగారు చెప్పారు. బైక్ రా ఏడికి దిగుపట్టరా? అది మంచి క్రియలు ఎంబడించే క్రియలు అని తెలియట్లేదు. ఇలాగంటే అక్కడ నుంచి నీ అది చేస్తే ఏం దొరకదు. పాటలు లేకుండా అక్కడ కూర్చుంటా, ఆ పని వేస్ట్. చెయ్యని ఎలాగ తీయాలి? ఏది సొంత త్యాగం ఏం చేయాలి? సొంతాన్ని ఇచ్చించుకొని అర్థమైన వాడు దేవుడు పని లేదే, నేను చేయను, డబ్బులు ఇచ్చాడు. మారు మనసు పొంది బాప్టిజం పొందిన వారు నెలకి నీ దొరికిన పని నుండి కానికలు కాక దశమ వాగుతాడు. ఏంటంటే అది ఎదురు వేయకూడదు, కానిక పట్టి వేయకూడదు. అదే ఎక్కడ సేవలు చేతులు ఇచ్చి అయ్యారు ఇది నా అది ఇప్పటి వరకు చెప్పరు. మామిడిగా వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు దొరికింది. 5,000 1000. హల్లెలూయా. మామిడిగా అందరూ కాదు, మీరు అమ్మలేదు కాదా? అమ్మలేదు కాదు, మీరు కొండోళ్ళకి నన్ను తినడం వాళ్ళే. మామిడిగా అమ్మినప్పుడు ఎన్ని డబ్బులు దొరికిందో అది లేదు. సరే అయ్యగారికి డోళకు కొనిస్తాను, దానికి ఏం దొరకదు. అయ్యగారికి ఇవ్వాల్సింది అయ్యగారికి ఇవ్వవలసిన అయ్యగారికి దేవుడికి ఇస్తున్నాడు. అయ్యగారికి ఇచ్చిన ఎవరికి ఇచ్చినట్టుగా యేసయ్యకి చూడడానికి ఆరాధన చేయడానికి దూర ప్రాంతంలో ప్రయాణం చేసి వచ్చిన వాడు ఏం చేశారు? అదే నీకు తప్పు జరుగుతుంది. సాంబ్రాణి యేసయ్యకి చూడడానికి వచ్చి ఎంతమంది వచ్చారు? చాలా మంది. అదే నీకు తెలుసు. అది మనకు ఆ మొదటి బెంగారు ఇవ్వని ముందుకు ఏం చేశారు? పెట్టిలు తెరిచారు. అది చెప్పండి. పెట్టి తెరాల్సిన విషయం చెప్పరు. అదే నాకు తెలుసు అండి. నీవే అంటే ఇది తెలిస్తే ఇది దాని తగ్గినది ఇవ్వాలి కదా. ఏది పెట్టి తెరిస్తే ఏం చేయాలి? ఖరీదు చేయాలి. పెట్టిలు ఎంత ఉందో దాని తగ్గినది ఇవ్వాలి కదా. అది పెట్టి తెరవకుండా కానుకలు ఇచ్చారు చెప్తా సార్. మీరందరూ తప్పించుకుంటున్నారు. వాళ్ళు అది తప్పించుకోతున్నారు. దేవుడు అలాగే కదా. బైబిల్ ఏం చేయాలి? వాడు వచ్చి పెట్టెలు విప్పి ఇప్పుడు వెళ్ళలే రాదు. అమ్మబడి వచ్చినప్పుడు కూడా పాస్టర్ గారికి ఇచ్చాను. అమ్మబడి ఇచ్చినప్పుడు ఈ బడి మాత్రమే దేవుడికి డబ్బులంతా అమ్మబడి ఇచ్చినప్పుడు ఇప్పుడు పెన్షన్ వచ్చినప్పుడు 4,000 వచ్చినప్పుడు పాస్టర్ గారు 400 400 లేదు. ఎవరికి ఇస్తున్నాడు? పాస్టర్ గారికి ఇవ్వాలి. నువ్వు పాస్టర్ గారికి దేవుడికి ఇచ్చినట్టు. పాస్టర్ గారికి ఇచ్చిన దేవుడికి ఇచ్చినట్టు. ఈ సంఘ కాల్పానికి ఇచ్చిన ఎవరికి ఇచ్చినట్టుగా? ఈ పెట్రోల్ అన్ని కొట్టుకు వచ్చిన నా బిడ్డలు ఇచ్చిన డబ్బే.
స్తోత్రం కలిగింది. అందుకు మా పిల్లలకి దేవుడు దీవిస్తున్నారు. స్తోత్రం కలిగింది. గట్టిగా దేవుడికి మీరు ఎవరు మీకు పట్టుకోవాలి. మంచి క్రియలు వెంబడించరు. మంచి వెంబడించు. ఇది చెప్పినప్పుడు స్తోత్రం హల్లెలూయా. పరలోకంలో కలుద్దాం. చూడలేదు. ఇప్పుడు నన్ను కూడా ఇప్పుడు వరకు వాక్యం చెప్పినప్పుడు బాగా చూసినప్పుడు ఇప్పుడు కిందకి ఉన్నట్టుగా చెప్తే ఎప్పటికి అదే ప్రాబ్లం. ఇవ్వండి. ఎవరికి ఇస్తున్నారు? దేవుడికి ఇస్తున్నారు. స్తోత్రం జరిగింది. ఇప్పుడు కూడా కొందరికి ఏం చేయాలి? ఎలాగ ఇవ్వాలి? సేవకుడు నన్ను చూడొద్దు. ఎలాగవ్వాలి? కుడి చేయి ఇచ్చింది, ఎడం చేయి తెలియకూడదు. అది వేరే. దాన ధర్మాలు ఇచ్చినప్పుడు దానం ఇచ్చినప్పుడు దాన ధర్మాలు చేసినప్పుడు చేసినప్పుడే చేయకూడదు. ఎడం చేయి ఇచ్చేది కుడి చేయికి తెలియకూడదు. దేవుడి రావడం కరెక్ట్. మొదటి తిమోతి పత్రిక 5:17 ఇంగ్లీష్ కూడా చదవండి. అంటే గ్రీకులు అన్నీ ఉంది. మొదటి తిమోతి పత్రిక 5:17. అవునా? బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందున ఉపదేశమందున ప్రయాసపడువారిని రెట్టింపు సన్మానము రెట్టింపు మీరంతా ఇస్తున్నారు. The elders who perform their leadership duties well are to be considered worthy of double honor by financial support. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆర్థిక సహాయములతో యోగ్యయుక్తం. ఇంగ్లీష్ తెలిసిన మాట చదవండి. The elders who perform their leadership duties. చెప్పిన పాస్టర్కే కొన్ని పేరుంది. ఒకటి పాస్టర్, 2 ఎల్డర్స్, 3 ఓవర్సియర్, 4 ఎపిస్కోపల్, 5 పెద్దలు. ఎల్డర్స్ దానికి పెద్దలు అని తెలియదు. పెద్దలు మాస్టర్కి ఎన్ని పేరు అని చెప్తారు? 5, 6 టీచర్. హలో, ఇది అనుకోవాలి. ఇంకేంటి ఎలాగేయాలంటే The elders who perform their leadership duties well. ఎల్డర్ అంటే పాస్టర్ వారు చేస్తున్నారు. లీడర్షిప్ డ్యూటీస్ వెల్. డ్యూటీ చేస్తున్నారు. ఏం డ్యూటీ? సంఘములో ఉన్న వారికి బోధించడం. పిల్లలకి చేయన డ్యూటీ చేస్తున్నారు. Well are to be considered worthy of double honor. డబుల్ ఓనర్. తర్వాత Financially supported. ఎలాగ చేయాలి? ఫైనాన్షియల్ ఆర్థికంగా సహాయం అందించువారు. ఫైనాన్స్ అంటే అది మీకు తెలుసు. అంటే ఫైనాన్స్ కాదు ఫోటో బండి కొనడం, ఆ ఫైనాన్స్ కాదు. మీరేం చేస్తున్నారంటే ఫైనాన్స్ వెంటనే ఇప్పుడు ఇక్కడ మీరందరూ కొందరు ఫైనాన్స్ తీసుకున్నారు కదా, వారానికి కట్టుకున్నారు. ఆ ఫైనాన్స్ కాదు. ఇది పాస్టర్ గారికి ఏం చేయాలి? పాస్టర్ గారికి ఫైనాన్స్, పాస్టర్ గారికి ఫైనాన్స్ సహాయం చేయరు, డబ్బు సహాయం చేయరు. అవునా? అయ్యగారు ఫైనాన్స్ ఇచ్చి కట్టమని ఫైనాన్స్ ఇవ్వడం అంటే 10,000 ఇచ్చి అయ్యగారు 2 నెలలు పట్టుకోండి. మీరు అడగనుకున్నారు కదా, నాకు తెలుసు. 5,000 10,000 ఇచ్చి నెలకి అడగాలి. 5,000 ఫైనాన్స్ సపోర్ట్ అంటే డబ్బు ఇచ్చి సహాయం చేయాలి. ఏం చేయాలి? డబ్బు ఇచ్చి సహాయము ఎవరు? మీరే. బిడ్డలు ఏం చేయాలి? డబ్బు ఇచ్చి సహాయము చెయ్యాలి. ఇచ్చిన తర్వాత మీరు లెక్కలు అడగకూడదు. అబ్రహాము ఒక దినములో యుద్ధం చేసి తిరిగి వచ్చారు. యుద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు ఎవరికి కనిపించారు? బెటర్ చెప్పండి, సమయం పోయింది. 5 నిమిషాలు ఉంది. మల్కీసెదెకు ఏం చేశారు? మల్కీసెదెకు ఏమి ఇచ్చారు? మల్కీసెదెకు అబ్రహాముకి ఏమి ఇచ్చారు? రొట్టి ద్రాక్షరసం తిన్న తర్వాత అబ్రహాం ఏమి ఇచ్చారు? అప్పుడు ఎవరు ఇవ్వాలి? నో రొట్టి ద్రాక్షారసం ఎవరిచ్చారో ఆయన చేతికి నువ్వు ఇచ్చుకోవాలి.
అడగగల దేవుడు వాక్యం వ్యాఖ్యానించడం. మల్కీసెదెకు రొట్టి ద్రాక్షారసం ఎవరికి ఇచ్చాడు? అబ్రహాం తిన్న తర్వాత ఏం చేశారు? 10వ వంతు తిరిగి ఇచ్చాడు. మీరు తిన్నుతున్నారు, ఇది ఇవ్వరు. దేవుడు ఇస్తాడు. హల్లెలూయా చెప్పి తెలియాలన్నాడు. ఎక్కడ నుండి తింటున్నావు, ఎక్కడైతే రొట్టె తింటున్నావో, ఎక్కడైతే రొట్టె తింటున్నావో అక్కడికి ఇచ్చి అక్కడే ఇవ్వాలి. అడుగు అందరూ అక్కడికి ఇవ్వరు. అలా పైకి ఆ పైకి ఇస్తుంది. అందరు ప్రజలు చెప్తున్నారు, నీ చెయ్యిన క్రియ నిన్న ఏమవుతుంది? వెంటాడుతూ ఉంటుంది. ఎవరు నీ తోడుగా రాదు కానీ నీ చెయ్యిన క్రియలు మాత్రం అందుకని దేవుడు పనిని మీరేం చేయాలి? ఎక్కువగా క్రియలు చేయాలి. క్రియలు చేయండి, డబ్బు ఇచ్చండి. అది నీకు వచ్చినదే తగ్గినట్టుగా చేయాలి. ఎంత వస్తున్నారు? ఎంత వస్తుందో అంత దాంట్లో ఇవ్వు. 10,000 దొరికితే 10,000 2,000 దొరికితే మీదేమన్నా నా భర్త మారు మనసు పొందలేదని, అందుకని నాకు డబ్బు దొరకలేదని నన్ను కావాలండి. నీ కూడా ఏదో చేసి దేవుని పనిలేం చేయాలి. స్తోత్రం. తబీత ఎలాగ చేశారు? తబీత టైలర్ పని చేసి ఆడ డబ్బు లేదు, పేదవాళ్ళకి ఏం చేసేది? మీరు గుర్తించిన పొందిన వాడే నువ్వు. ఏ పని చెయ్యను. భర్త ఏదైనా వస్తే అది వంట తిన గుమ్మ చేయండి, వినాయకుడు వల్ల తినేసి పడుతున్నాడు. ఏ పని చెయ్యలేదు. ఏ పని చేయరు. ఏదైనా పని నేర్చుకోదండి. ఇంట్లో పనికి పెద్ద పని. ఏదైనా పని ఏం చేయాలి? ఏ పని? బయట పని అండి. అవి టైలరింగ్ పని కావచ్చు, ఇంకా వేరే ఏదైనా పని చేయవచ్చు. మోల్డ్ పని ఉంది దేవునికి స్తోత్రం. మరి ఒక 50,000 30,000 కొంటుంటే ఏం జరుగుతుందనంటే, ఈ పేపర్ కట్టింగ్, పేపర్ పాత పేపర్ కట్టింగ్ చేసి అమ్మచ్చు. అది కేజీకి 35 4 రూపాయలు కేజీ. అది నీకు న్యూస్ పేపర్ ఎంత కొనిన పేపర్ 10 రూపాయలు ఎంత అవుతుంది? అదేనా చెప్తున్నా. అక్కడ వెళ్ళినప్పుడు బట్టలు లేకుండా నీ ఉండిపోతా. ఏదైనా పని చెయ్యండి. స్తోత్రం. ఈ సంవత్సరం మామిడి పండిని వెనకలు తిరగకుండా అది కూడా తిరగండి, కానీ దాని తోడుగా వేరే ఏదో పని ఏం చేయాలి? డైలీ మన చేతికి వచ్చిన ఏదైనా పని ఏం చేయాలి? స్తోత్రం. స్త్రీశక్తి ఉంది, స్త్రీశక్తులు ఉందండి. మీకు లోన్ దొరుకుతుంది. ఆ మహిళా మండలం నుంచి లోన్ దొరుకుతా. లోన్ దొరికి తీసుకొని వచ్చి 5, 6, 7, 10 కలిసి ఏదైనా పని ఏం చేయాలి? చెయ్యరు. చచ్చిపోయిన కానీ చెయ్యరు. భర్త వస్త తీసుకొని వస్తే వంకాయ కూర చేసి తిని పడకడం తప్ప, టీవీ చూసుకుని కూర్చోడం తప్ప, పిల్లలకి కడగడం తప్ప ఏ పని ఏం చేయరు. అందుకని మీరు ఎలాగంటే లక్ష్మి అంటుంది ఏమంటున్న మాట చెప్పిన చెప్పుకో అలాగే ఉంటానట. సో నేను చెప్పిన మాట ఏంటంటే, మన పిల్లలు కూడా నాకు చెప్తుంది ఏదైనా పని సోదరు. మన పిల్లలు కొందరు ట్రైలరింగ్ పని చేస్తున్నారు. సోదరు చెప్పండి, కొన్ని మ్యారేజ్ చేస్తున్నారు, సొంత ఏం చేస్తున్నారు. ట్రైనింగ్ మీరే 2-3 కలిసి 2-3 మిషన్ కొనేసి ఏంటి నైట్ కొట్టించి అమ్మొచ్చు. స్తోత్రం. లేకపోతే మీరు ఏంటి 2-3 మిషన్ కొనేసి ఇక్కడ ఉంచితే అక్కడికి వెళ్ళి ఎక్కడ ఆ మిషన్ కొట్టిన వాడి దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఏదైనా బట్టలు కూడా మీరు కొట్టించడానికి ఉంటే మాకు ఇచ్చండి, మనం గుర్తించి ఇస్తానని చెప్తున్నా. ఆడికి 60 రూపాయలు అంటే 10 రూపాయలు ఆడికి 50 రూపాయలు నీకు దొరుకుతుంది. స్తోత్రం. మనసు ఉందే, మనసు లేదని మీకు అది ఏసై ఇచ్చారు కదా. విని ఏ మనసు ఉంది? హృదయం ఎవరికి ఇచ్చారు? మనసు లేదు, ఏసైకి ఇచ్చారు కదా. ఇంకా మరి అంటున్నాడు విని అంటే ఇలాగ మనసు. నేను చెప్పిన నీకు అర్థమవుతుంది. మనసు ఉంటే మార్గం ఉందండి. తనిఖీలు సామర్థ్యం ఉంది. ఆ మనసు ఎవరికి ఇచ్చారు? మనసు లేదు, ఏదైనా చెయ్యండి, టిఫిన్ షాప్ పెట్టండి, స్తోత్రం కలిగింది కాక. అదే వ్యాపారం చేయండి, ఏదైనా చేయాలి. యేసునామని సోమరులన్నీ మారిపోయినా, యేసునామని విక్రమములు సీమల దగ్గరికి సోమరి అన్ని స్కూల్కి వెళ్ళిపోయినా,
ఎక్కడికి? దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఆ సోమరికి అదే ట్రైనింగ్ సెంటర్. సోదరు నేను మాట ముగించి చెప్పడానికి చాలా ఉందండి. ఇదన్నీ చూసి నాకు నొప్పి కలుగుతున్నారు. సంవత్సరం కలిగింది కాదు. ఉన్న పొలము వారికి, ఉన్న పొలము ఎవరికి ఇచ్చి అప్పు తీసుకొని ఏడుపు తీసుకొని తిరుగుతున్నారు. అమ్మడం లేదు. ఉన్న భూమి ఏం చేశారు? పద్దు పెట్టి హీరో వల్ల తిరుగుతున్నారు. ఆడ పొలముని పండించి ఆడ సంపాదించింది. ఈడు అది చూసి ఏది ఏమంటుంది? చిన్నప్పట్లు తిన్న భయం వస్తుంది. నీ పులుపు చిన్నప్పట్లు ఉంటే నాకు పులుపు వస్తుందా? నేను చిన్నప్పట్లో తింటా మీకు ఎలా అనిపిస్తుంది? అది మురుగు. అదే ఆ పంటను చూసి ఏదైనా పని చేయరా? నీ పొలంలో ఎవరికైనా ఇచ్చినది ఎలాగైనా తిరిగి సంపాదించి అదే మట్టిని పని చెయ్యదు. మట్టిని పని చేస్తే ధనివంతుడుగా మారుతుంది. పని చేసిన వాళ్ళు ఎవరు కూడా ఓడిపోవలే. వారు గెలిచిన వాడే దేవుడికి స్తోత్రం. పని అని మనసుంటే అదే చెప్పండి. స్తోత్రం. ఈరోజు ఒక బాబు దగ్గరికి వెళ్ళేది. భూమి ఉంది, ఏం పని చేయదు. బాబు విశ్వాసాలు ఇస్తే అక్కడ భూమి ఉందని ఏం చేయడా? ఏదైనా చెయ్యడా? ఆ భూమి నాకు ఇచ్చాను అనుకో, స్వాతంత్రం నాకు ఇచ్చిన అనుకో, దేవునికి ఒక సంవత్సరం 1 lakh నేను సంపాదిస్తాను. సోదరు అది ఉంటే నేను 1 lakh దొరికిందంటే నేను 5 మాసాలకు సపోర్ట్ బాగా ఇస్తే దేవుడు పని చేశాను. దేవుడికి సోదరు కలిగిన చెయ్యన పని నిన్నేమవుతుంది? అందుకని దేవుడు పడిన వాడండి, ప్రార్థన చేయండి. ఇక్కడ చర్చ్ ఉంది, చర్చ్కి వచ్చి రోజు ప్రార్థన చేయండి, కన్నీరు కాచండి. నీకు డబ్బు ఇవ్వడానికి లేకపోతే నీ కన్నీరు కాచండి, ప్రార్థన సేవ చేయండి. సేవ చేయడం పాస్టర్లకి, సంఘ బిడ్డలకి, అందరి కోసం ప్రార్థన చేసి అలాగే ప్రార్థన చేసి యోగు తన సహోదరికి ప్రార్థన చేశారు కాబట్టి యోగుకి దేవుడు స్తోత్రం. ఈ పని చేసి కూడా ఆ పని కూడా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. డబ్బు ఇవ్వడానికి శక్తి ఉన్న డబ్బు ఇచ్చేయండి. దేవునికి స్తోత్రం. శక్తి ఉన్న ప్రార్థన చేయండి. సువార్తకి రావడానికి మనిషి ఉన్నవాడు సువార్తకి రావండి. మారు మనసు పొంది బాప్టిజం పొందిన వాడు మాత్రం రావాలి. ఎవరైతే క్రీస్తుని అంగీకరించి వారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటారో వారు మాత్రమే సువార్తలో పాలు పంపులు పొందుకోవాలి. కైనా నులుపుకొని వీళ్ళు కూడా అందరూ ఒకటే కదా. అయ్యగారు కైనా ఏమని చెప్తారు అక్కడ. ఇది మీరు చెప్పలేదు, ఇదన్నీ నేను చూస్తున్నారు. మీ 2 కళ్ళతోనే భూమి మీద చూసుకొని నేను 2 కళ్ళతోనే అందుకని మారు మనసు బాప్టిజం పొందిన వాడికి మాత్రమే ఏం చేయాలి? లేదా వాడికి ఆగిపో. అందుకని దేవుడు పని చేయండి. దేవుడు కొంత దీవిస్తాను. చచ్చిపోయిన వాడు ఏమని అటు చెయ్యిన మంచి క్రియ ఆడికేం చేస్తున్నారు? దేవుడి కొరకు ఏదైనా చెయ్యండి, ప్రయాసపడండి, కష్టపడండి. ఏది చేయడానికి రెడీ, డబ్బు ఇవ్వడానికి రెడీ, ఆహారం ఇవ్వడానికి, స్వార్థం అందించడానికి, అన్ని విషయములే చేయాలి. రెడీగా ఉండాలి. దేవుడికి చెప్పండి. నేను ఈ రోజు ఇక్కడికి రాకూడదు, ఎందుకంటే రోడ్డు బాగోలేదు. ఈరోజు బండి గట్టిగా తగిలేదు. అవును తగిలింది. నేను గుండె పగిలిపోయిందండి. అనగా భయంకరమైన అప్పుడు వేరే మనిషిని అంటే రాదు. సోదరు నేనెందుకు బండి వాడైపోతాను వేయాలనుకున్నది. బండి ఇచ్చిన దేవుడే. ఆయన కన్ను మూసుకొని అజిత్ గారిని తోడుకొని వస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ తిరిగి వెళ్ళినప్పుడు చాలా ప్రయాసం. దేవుడి రాత్రి అయిన కాబట్టి ఎందుకు ఇలాగ ప్రయాసపడి నీ ఊరికి వచ్చి వాక్యం అందిస్తున్నారు తెలుసు. దేవుడికి స్తోత్రం కలిగిన ఒకరు మాన మనసు పొందితే, ఒకడు వ్యక్తి పాపి మాన మనసు పొందితే సర్వలోకముల కంటే సంతోషం.
ఒక పావి ఆత్మ ఎంత విలువ ఉందో ఒక పాపి ఆత్మలకి సర్వలోకము కన్నా విలువైన అది స్తోత్రం కలిగిన యేసయ్య చెప్పారు కదా, మీరు చదవలేదు కదా సువార్త. స్తోత్రం. ఒక పావి ఈ లోకముల కంటే విలువ ఉంది ఆడ ప్రాణానికి. స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పారు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నానని చెప్పారు కదా, నడవలేను. ఆడ సహోదరుడు 2 రోజుల ముందుకు చనిపోయాడు. ఆడి దగ్గరికి నేను వెళ్ళి సువార్త పడింది. మా ఫ్రెండ్ అందరూ ఉన్నారు. ఆడి దగ్గరికి వెళ్ళి నొప్పి మాట్లాడి ఇచ్చేది. దేవుడి భాష మాత్రం నొప్పి మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళి ఏం చెప్పలేదు, యేసు నామములో మారు మనసు పొందరా. ఇప్పుడు మనము నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను, నీ నరకానికి వెళ్తాను అది చెప్పుకున్నప్పుడు వెంటనే ఏడుపు ప్రారంభించింది. రే మనం ఒక చోట్లకి వెళ్ళాలి, యేసయ్య రక్షకుడు అంగీకరించాలా అని చెప్పిన వెంటనే ఏం చెప్పారు, నేను చెప్పిన మాట ఆడి చెప్పారు, యేసుక్రీస్తు రక్షకుడు అంగీకరించారు. స్తోత్ర బాప్తిస్మము పొందలేదు, అది చచ్చిపోయారు. స్తోత్ర కలిగిన నాకు ఎవరైనా దొరికితే ఈ 2 మాటలు చెప్పలేకపోతే నాకేముండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. దేవుడు పావి కానీ పాపం చేసి చర్చకు రాలేని వాడికి చూసి 2 తిట్టలేకపోతే నాకు సంతోషం రాదు. స్తోత్రం కలిగిన కానీ నా పని అది. దేవునికి స్తోత్రం కలిగిన రక్షణ పొందలేని వాడు ఎవరైనా నాకు దొరికితే అడుగుతాడు. సువార్త చేసుకుని ఎవరికైనా డబ్బులు అడిగితే అనుకో, ఆడికి డబ్బులు ఇచ్చిందని చెప్పిన ఈ డబ్బులు నాకు చెప్పు, డబ్బులు కాదు నా విశ్వాసులు నాకు ఇచ్చిన కాணிకలు ఆ యేసయ్యకి నమ్మంటే మారు మనసు పొందితే ఆడిచ్చిన డబ్బు అని చెప్పుకొని ఆడిస్తాను. ఇది కూడా నేను చెప్పే మాట వచ్చింది. నేను అది కూడా ఏం చేశానంటే స్తోత్రం రావుకెళ్ళినట్టు ఏదో ఒక మనిషి ఆయన ఎక్కడ అవుతారో తెలుసా, ఆయన నేపాల్లో వచ్చినప్పుడు ఆడ పేడ్స్ డబ్బు మొత్తం ఏం చేశాడు, దొంగలాంటిది. ఆడి చెప్పారు నాకు అక్కడికి వెళ్ళడానికి 500 కావాలట. ఎంత కావాలి అప్పుడు, ఇప్పుడు కాదు కానీ 5, 6, 7, 8 సంవత్సరం. స్తోత్రం. 8 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. అడిగిన ఈడు వచ్చి నాన్న ఇవి 500 మనకు కష్టం ముష్టిగా ఉన్నాడు. అప్పుడు సరే పోనీ 500 ఇచ్చారు. ఆడి చెప్పారు అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ ఏమవుతుంది, మీ వెళ్ళిపోతే చాలు. అడ్రస్ ఇది ఒకటే కాదండి, వేరే వస్తే బెంగళూరు నుంచి వచ్చారు. ఆడేం తెచ్చారు, రాయుడు వచ్చినప్పుడు బెంగళూరు డబ్బులు అన్నీ పోయారు. ఆడ అమ్మ షుగర్ పేషెంట్. స్తోత్రం. వీడికి టికెట్ పేరెంట్స్ అన్ని దొంగలాడిన కాబట్టి రైల్వే స్టేషన్ ఉంది, ఆడికి అక్కడికి వెళ్ళడానికి ఉన్న టికెట్ ఇచ్చేది. ఏమిచ్చారు, టికెట్ ఉంది. ఇంకా ఏమి రాలేదు. మొత్తం ఏం చేశారు, నెట్ సెర్చ్ చేశారు. సీఎం జోడి పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఇలాగే ఆడి విశ్వాసే కదా అవిశ్వాసి. సోదరు కలిగిన ఫోన్ చేశారు. అయ్యారు వచ్చి నేను ఏంటి చెప్పినప్పుడు బెంగళూరు వరకు వెళ్ళాలి, అమ్మకి ఫ్రెండ్స్ ఉంది, మాకు ఒక 500 సహాయం చేస్తే నాకు తిరిగి ఇచ్చినాక అక్కర్లేదు 500 ఇచ్చారు. సోదరుడు నేను చెప్పాను యేసుక్రీస్తు రక్షకుడు అన్నాను, మారు మనిషి పొందరా, అక్కడ చర్చ్ బోర్డు ఉంది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పి అడిగి డబ్బు ఇచ్చి తిరిగి వచ్చాడు. సోదరుడు అయ్యారు ఇచ్చిన వాడని మిమ్మల్ని తెలియపరచాలని కాదని మీరు కూడా ఏం చెయ్యాలి దేవుడికి. పేదవాళ్ళకి చూసి ఏం చేయాలి, పేదవాళ్ళకి వివరించిన వాడు ఎవరు, పేదవాడికి ఏదైనా వేలు చేసిన వాడు ఏమంటే అందుకని భిక్ష అడిగిన వాడికి వచ్చిన వెళ్ళిపో అని చెప్పకూడదు. అడిగి ఏదైనా చేయించండి దేవుడికి. మీ దగ్గర ఎవరైనా అరటి పంట తినడం, ఏదైనా పంట అమ్మిన వాడి దగ్గర అమ్మ ఒక పంట ఇచ్చిన ఒక్క పంట 3 పంట ఇచ్చి పంపించండి, దేవుడు దీవిస్తాడు. దేవుడికి బండి మాత్రం నేను ఇచ్చిన కాళ్ళ మీద ఎందుకంటే ఈ వచ్చిన వాడు ఎలాంటి వాడు తెలియదు, ఏదో పిల్ల పని ఆడేలా 75 కావాలంటే ఇచ్చేస్తాను. మనసున్నవాడు అందుకని వండి ఎక్కువసారి ఆపి ఎక్కువ అలాగా మన ఇద్దరు తప్ప వేరే మీరు ఎవరైనా తెలిసిన వాడు అయితే పట్టదే పట్టదండి. పోలీసులు చెప్పండి గట్టిగా నిన్న వెంటాడు దేవుడు. అందరం తలలు ఉంచుకుందని రాత్రి వేళ సమర్పించుకుందాం. దేవుడు మనకిచ్చిన విలువైన జీవితం, దానిని మనం దేవుని కొరకు మనం సద్వినియోగపరిచి తీరుదాం. జీవిస్తే క్రీస్తు కొరకు జీవించుదాం. మరణం ఒక విశ్రాంతి అని వాక్యం ద్వారా మనకి సెలవించబడినది. ఈ రాత్రి వేళ ఎందరూ ఆ విశ్రాంతి కొరకు ఈ రాత్రి వేళ ఎందరూ ఉన్నారు తయారై తీరడానికి.
విశ్రాంతికి ముందు ఒక విషయం తెలుసుకు తీరాలి. అయ్యో నువ్వు మరణించక మునుపే దేవుని కొరకు ఏదైనా క్రియలు చేసే తీరాలి. ఏదైనా చేసావా ఈ రాత్రికి ఒక్కసారి పరిశోధించుకో. ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని కొరకు పరిగెట్టు, దేవుని కొరకు పరిచయం చేయి, దేవుని కొరకు పాటలు పాడు, దేవుని కొరకు బండి, దేవుని కొరకు కడపత్రికలు, దేవుని యొక్క వాక్యం బోధించి ఇవన్నీ చేసినది నీతి క్రియలే. అమ్మా ఈ నీతి క్రియలు వ్యర్థం కాదు. ఇవన్నీ నేను వెంటాడి వెనకాతలు వస్తాయి. చచ్చిపోయిన గడియలో కూడా ఇది నేను వెంటాడి తిరిగి నీకు వచ్చి తీరుతుంది. ఈ రాత్రి ఒక ఒప్పందం చేసుకో దేవుని. దేవా ఇక నేను నీ కొరకు పని చేసి తీరుతాను. ఇక నేను నీకోసం పాటలు పాడి తీరుతాను. ఇక నేను నీకోసం కడపత్రికలు అందించి తీరుతాను. ఇక నేను నీ కొరకు సువార్త చెప్పే తీరుతాను. ఇక నేను నీకోసం దేవుని ఆలయాన్ని కట్టే తీరుతాను. ఇక నేను దేవుని యొక్క దాసులకు నేను పరిచయం చేసే తీరుతాను. దేవా క్రియలు చేసే తీరుతాను. నా క్రియలు నన్ను వెంటాడొచ్చి తీరుతాయి. ఈ రాత్రి వేళ మంచి క్రియల నిమిత్తం సన్నపుట్ట నార వస్త్రము పరలోకంలో దొరికి తీరాలా, దిగంబరుడై తీరాలా. అయ్యో ఈ రాత్రి వేళ విచారించుకు తీరు. విశ్రాంతికి కలిగిన గడియ వచ్చుచున్నది. మరణం జరిగి తీరే సందర్భం వచ్చి తీరుతున్నది. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, ఒకసారి ఆలకించుకో. రక్షణ పొందాల్సిన వారు త్వరగా రక్షణ పొంది తీరండి. యేసయ్యని నిజ రక్షకునిగా అంగీకరించి తీరు. ఇది నీకున్న మంచి సదుపాయం కలిగిన సమయం. పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసుకో. అతిక్రమముతో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టేసుకో. వద్దని చెప్పి బాయ్ బాయ్ చెప్పి, ఆ సినిమా జీవితాన్ని బాయ్ బాయ్ చెప్పి, పాపపు దోషపు జీవితాన్ని వద్దని చెప్పేసి యేసయ్యను రక్షకునిగా అంగీకరించేసుకో. ఆయనను రక్షకునిగా అంగీకరించి నీళ్ళలో ముంచబడి తండ్రి ద్వారా పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం పొందేసుకో. బాప్తిసం పొందుకు తీరగలిగితే మంచి మనసాక్షి దొరుకుతుందిరా తమ్ముడు. మంచి మనసాక్షి దొరికింది. క్రీస్తు మరణములో పాలభాగస్తుడవుతావు. క్రీస్తు పునరుద్ధానం పొందిన దాంట్లో పాలభాగస్తుడై తీరుతావు. క్రీస్తుతో ఏకేపించుకోగలిగి తీరుతావు. బాప్తిసం పొందుకు తీరు నాయన. బాప్తిసానికి ఉన్న అవకాశాలు ఇప్పుడే నీకు, తర్వాత నీకు అవకాశం దొరికి తీరదు. మంచి మనసాక్షి లేకుండా జీవించలేవు. బాప్తిసం పొందిన వారే మంచి మనసాక్షిని పొందుకు తీరేది. బాప్తిసం పొందేది క్రీస్తును ధరించుకు తీరడానికి. ధరించుకున్నావా క్రీస్తుని? దిగంబరుడుగా ఉన్నావు నాయన. నీ పాపపు వస్త్రముతో దిగంబరుడుగా ఉన్నావు. ఈ రాత్రి వేళ యేసయ్యను చేర్చుకో. అలా బాప్తిసం పొందిన దేవుడి వాడు పరిశుద్ధాత్మను బాప్తిసం పొందుకో. ఏర్పాటు చెందే జీవితంగా జీవించి తీరు. రొట్టి ద్రాక్షారసం భుజించుకు తీరు. సహవాసంలో పాలభాగస్తున్న పొందుకు తీరు. ప్రార్థనా జీవితంతో గడిపి తీరు. ఇలాగ సంఘముగా చేరి తీరడానికి ఈ రాత్రి వేళ నీకున్న మంచి అవకాశం. లేకపోతే ఈ గడియలో అయినా రేపైనా నీ జీవితం మరణం లాంటి వెళ్ళిపోయి తీరొచ్చు. అందుకే వ్యక్తిపర జీవితాన్ని ప్రశ్నించుకుందాం, సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు తెలుస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్యం సరి ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం. దేవా నీవు మాకు ఇచ్చిన అవకాశాలన్నింటి బట్టి దేవానికి స్తోత్రం. ఇక నుండి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. నేను దేవా నిన్ను నమ్ముకొని మేము రక్షణ పొందుకు తీరాం. ఈ వాక్యం ఆ పద్ధతి ప్రకారంగా దేవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం పొందుకొని మంచి మనసాక్షిని పొందుకున్నాం. క్రీస్తును ధరించుకున్నాం. యేసయ్య మరణ పునరుద్ధానమును మేము పాలభాగస్తులై తీరాం దేవా. ఎంతో సౌభాగ్యం మాకు ఇచ్చావు దేవా. పరిశుద్ధాత్మలో అభిషేకం పొంది తీరాం దేవా. ఏర్పాటు చెందిన జీవితం మాకున్నది దేవా. దేవా మా భర్త రొట్టి ద్రాక్షరసంలో పాలు పంపు మాకుంది దేవా. ప్రార్థనా జీవితంతో మాకు పాలు పంపు ఉంది. సహవాసంతో మాకు పాలు పంపు ఉంది దేవా. అలాంటి క్రియలతో మేము ముందుకు కొనసాగడానికి మాకు దయదయ దేవా. అనుదిన జీవిత యాత్రలో కృపదయ చేయండి దేవా. నీతిమంతులు ఇంకాయో నీతిమంతులుగా మారి తీరునుగాక. అభిషక్తులు ఇంకాయో అభిషక్తులుగా మారి తీరునుగాక. దేవుని కొరకు ప్రయాసపడిన వారు ఇంకా దేవుని కొరకు ప్రయాసపడి తీరునుగాక. ఆత్మీకులు ఇంకా ఆత్మీకులై తీరునుగాక. అలాంటి ఒక విపరీత జన గుంపు సమావేశం ఈ సంఘములో నుంచి ప్రారంభించబడి తీరునుగాక. ప్రతి దేవుని యొక్క బిడ్డల రీతి కలిగే మార్పుల్లోకి వచ్చి తీరునుగాక. ఈ రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ప్రతి బిడ్డల జీవితంలో గొప్ప మార్పులు జరిగినందుకు స్తోత్రం దేవా. ఇప్పుడు వారు దిగంబరులుగా ఉన్నా దేవా, కడపటి దినములో వీరు దిగంబరులు కాదు. దేవుని కొరకు ఏదో ప్రయాసపడి పనిచేసి దేవా సన్నపు నార వస్త్రపు ధరించుకొని నీతి క్రియలు వారిని వెంబడించి తీరి దేవా విపరీత జన సమూహాన్ని దేవా విక్రాపురంలో నుంచి మేము చూసి తీరగలుగుతున్నాం దేవా. ఆ సమావేశంలో నేనున్నాను దేవా. ఆ సమావేశంలో ఈ సంఘ సభ్యులు అందరూ ఉన్నారు దేవా. వీరి వాక్యమాలకి సకల మంది ఉన్నారు దేవా. ఎవరు కూడా అక్కడ లేకుండా ఉండకూడదు దేవా. అట్టిగా ఎదురించుచిన వాదించుతున్న ఎలాంటి శక్తులు ఉన్నా యేసు నామములో వాటిని కత్తించేసి బాగుపరచడానికి అవకాశం సహాయం
చేసినందుకు స్తోత్రం. రాత్రి వేళ వాక్యం ఆలకించిన సకల బిడ్డలను దీవించిన స్తోత్రం. వాక్యం బోధించిన పాస్టర్ గారిని దీవించినందుకు స్తోత్రం. అదే రీతిగా వేదికపై కూర్చున్న పాస్టర్ని దేవుడు దీవించినందుకు స్తోత్రం. అదే రీతిగా మాటలని సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్న ఊర్లో ఉన్న అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపడుతున్నందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవాన్ని 2వ రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో కూర్చొని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలకి దేవుడు స్తోత్రం చేద్దాం. ఇంకో నీతి క్రియలు ప్రారంభించిన దేవుడు స్తోత్రం చేద్దాం. అందరికీ సన్నపు నాలుగు బట్టలు దొరికే స్తోత్రం చేద్దాం. ఇంకా నీతి చేయడానికి ఒక ఉపదేశం స్తోత్రం చేద్దాం. దేవుడు అందరినీ కూడా దీవించడానికి స్తోత్రం చేద్దాం. రోజులకు అందరూ దేవుడు సత్తపడిన స్తోత్రం చేద్దాం. దేవుడు అందరినీ దీవించడం కాక వచ్చే వరకు కలుద్దాం. అదే రీతిగా రేపు వార్తలో బైబిల్ స్టడీ ఉంది. వాటన్నింటిలో కూడా సంఘ బిడ్డలందరూ రావాలి. రేపు పొద్దున కూడా మీటింగ్ ఉంది. వాటిలో కూడా పార్థపూర్వం ఉన్నది. మిగతా విషయాల కొరకు మీ సంఘ బుద్ధికి సంప్రదించండి. దేవుడు మీ అందరూ దీవించడం. రేపు ఉదయం ప్రేయర్ ఉంది. కొత్త వలసలోన పార్వతమ్మన్న శ్రీనిబాబు వారి యొక్క